यतोऽन्वयाति तरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यं श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्ति नैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తున్నారు. లోకంలో గుణాలు దోషాలు అని మనం చెప్తూ ఉంటాం. ఒక వస్తువులకు కానీ ఒక మనిషికి కానీ ఏ దేనికైనా కూడా ఏ పదార్థానికైనా కూడా కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని దోషాలు ఉంటాయి. అలాంటి ఆ గుణ దోష వ్యవస్థ ఏమిటో ఒకసారి నీకు చెప్తాను. రహస్యమైనటువంటి విషయాన్ని నేను చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నేను ఇప్పటిదాకా నీకు భక్తి జ్ఞాన కర్మ సంబంధమైనటువంటి మార్గాన్నంతటినీ కూడాను చెప్పాను. ఈ మార్గాలన్నీ కూడాను వదిలేసి చంచలమైనటువంటి ఇంద్రియాల చేత తుచ్చమైనటువంటి ఈ విషయాల్ని అనుభవించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు
సర్వ దోషాలకి కూడా స్థానమైనటువంటి అనేకమైనటువంటి జన్మల్లో తిరుగుతూ ఉంటారు, అనేక యోనుల్లో పుడతారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ జన్మల్లో అనేక రకాలుగా పుట్టడానికి కారణం ఏమిటి అంటే గుణాన్ని ఆశ్రయించకుండా దోషాన్ని ఆశ్రయించటం వల్ల. అయితే మరి గుణం ఏమిటి, దోషం ఏమిటి అంటే తమ తమ అధికారాల్లో ఉండడమే గుణం. వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి, వారి వారి యొక్క ధర్మం ఏదైతే ఉందో, వారి వారి యొక్క అధికారం ఏదైతే ఉందో దాంట్లో వారు ఉండడమే గుణం అని చెప్పబడుతుంది. పరాధికారంలో ఉండడం, ఇతరుల యొక్క అధికారంలో ఉండడం దోషం అని చెప్పబడుతుంది. ఇదే గుణ దోష స్వరూప నిరూపణమయ్యా అన్నాడు. అంటూనే ఉద్ధవ, లోకంలో చాలామందికి ఇది యోగ్యమా, ఇది యోగ్యం కాదా అనేటువంటి సందేహాలు కలుగుతుంటాయి ఏదైనా విషయంలో. ఇది మంచిదా, ఇది కాదా, ఇది పవిత్రమా, ఇది పవిత్రం కాదా అనేటువంటి ఇలాంటి అనేక రకాల సందేహాలు అనేక విషయాల్లో, అనేక వస్తువుల్లో, వీటి విషయంలో కలుగుతూ ఉంటుంది సహజంగా. అయితే నేనే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో కూడాను ధర్మం కోసమని శుద్ధి అని అశుద్ధి అని ఒక వ్యవహారాన్ని తీసుకొని వచ్చాను. ఎందుకంటే అదొకటి, వస్తువుల్లో అయితే శుద్ధి అశుద్ధి. మరి దేహ రక్షణార్థం కోసం, శరీరాన్ని రక్షించుకోవడం కోసం అని శుభమని అశుభమని తీసుకొచ్చాను. అందుకనే వస్తువులు వచ్చేటప్పటికే ఇది శుద్ధి ఉన్నదా, పవిత్రమా అపవిత్రమా అని ఆలోచన చేస్తాం. ఇక దేహ సంబంధమైనటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఇది నాకు శుభాన్ని కలిగిస్తుందా అశుభాన్ని కలిగిస్తుందా అనేటువంటి ఆలోచన చేస్తాం. ఇవన్నీ కల్పించింది నేనే. ధర్మరూపమైనటువంటి భారాన్ని వహించేటువంటి మానవులందరూ కూడా వారి వారి యొక్క అధికారాల్లో ఉంటూ వారు ఆలోచించి ఆచరించవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, అది ధర్మమా, ఇది అధర్మమా, ఇది శుద్ధ, ఇది అశుచ అనేటువంటి విషయాలన్నిటినీ కూడాను మనువు మొదలైనటువంటి వారి యొక్క రూపంలో నేనే అందించాను లోకానికి. అంటే ధర్మశాస్త్రాల రూపంలో. ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడాను ఇవే మనకి బాగా అనుగ్రహిస్తాయి. అయితే భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలే ఉన్నాయి. ఎక్కడి నుంచి? బ్రహ్మ మొదలుకొని స్థావరాదుల దాకా. బ్రహ్మ దగ్గర నుంచి స్థావరాదుల దాకా కూడా సర్వ జీవుల యొక్క శరీరాలకి మూల కారణమైనటువంటివి ఈ పంచభూతాలే. అందుకే బ్రహ్మలోకం దాకా ఉండేటువంటి జీవి ఎవరైనా సరే శరీరాన్ని ధరిస్తే అది పంచభూతాత్మకమైనటువంటిది అని అంటాం. అందువల్ల ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ఉన్నటువంటి జీవులు ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని ధరిస్తాయి. ఈ పంచభూతాలన్నీ పరమాత్మతో సంబంధం కలిగినవి. ఈ జీవులందరూ పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని ధరిస్తారు. వీళ్ళ వాళ్ళ ఎవరు ఏంటి అనేటువంటిది లేదు, చెప్పేశారు. చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి స్తంభ పర్యంతం. స్తంభం అంటే ఈ లోకంలో ఉండే చెట్టు చేమాదిగా జీవరాశికు, అలా ఉండే చిన్న అల్ప ప్రాణుల దాకా అన్నమాట, అన్నీ కూడా. అయితే ఉద్ధవ, ఈ ప్రాణుల యొక్క దేహాలు అన్నీ సమానమే. చతుర్ముఖ బ్రహ్మ దాకా సకల జీవరాశి యొక్క శరీరాలు సమానమే. ఎందుకు సమానం? అన్నీ పంచభూతాలతోనే తయారు చేయబడ్డాయి కనుక సమానములే. అయినప్పటికీ కూడా ధర్మాది పురుషార్థాల సిద్ధి కోసమని, ధర్మం, అర్థం, కామం, మోక్షం అని చెప్పబడేటువంటి 4 రకాలైనటువంటి పురుషార్థాలని సాధించడం కోసమని వేదం ఏం చేసింది?
విభిన్నమైనటువంటి నామాలని రూపాలని పెట్టింది. అన్ని ప్రకృతితో తయారు చేయబడిన శరీరాలే, పంచభూతాత్మకమైనటువంటివే. కానీ వాటికి ఒక రూపం, ఒక నామం అనేటువంటివి రకరకాలుగా పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే ధర్మార్థ కామ మోక్షాలని సాధించడం కోసం. అయితే దేశంలో ఇది పవిత్రము అపవిత్రం అనుకుంటున్నాం కదా, దేశం దగ్గర నుంచి వద్దాం. ఏ దేశంలో అయితే కృష్ణసారం అనేటువంటి జింక ఏదైతే ఉంటుందో అది లేదు, ఏ దేశంలో అయితే బ్రాహ్మణుల భక్తి లేదు, బ్రాహ్మణుల యందు భక్తి అనేటువంటిది లేదు, ఆ దేశం అపవిత్రమైంది అని తెలుసుకోవాలన్నాడు. ఏ దేశంలో అయితే కృష్ణసార జింక లేదో, ఏ దేశంలో అయితే బ్రాహ్మణ భక్తి అనేటువంటిది ఉండదో ఆ దేశం అపవిత్రమైనది. ఒక్కొక్కసారి కృష్ణసార మృగం అని చెప్పబడేటువంటి జింక ఉన్నప్పటికీ కూడా కొన్ని దేశాలు సంస్కార రహితాలై ఉంటాయి, మరుభూములు కలిగి ఉంటాయి. అవి ఆ దేశాలు కూడా అపవిత్రాలే. ఒకసారి కృష్ణసార జింకలు ఉన్నప్పటికీ కూడా మరుభూములతోనో సంస్కార రహితంగానో ఉండేటువంటి దేశాలు కూడా అపవిత్రాలు అని గుర్తుపెట్టుకో. ఇవి ఏవైతే ఈ దోషాలు లేనివి ఉన్నాయో అవన్నీ పవిత్రములు. అంటే ఇక్కడ పవిత్రత అపవిత్రత అనేటువంటిది దేశానికి దేని వల్ల వచ్చింది అంటే ఈ గుణాల వల్ల వచ్చింది. అలా నేను నిర్ణయం చేశాను, ఇదిగో ఇది మంచిది, ఇది చెడ్డది. అలాగే ద్రవ్యంతో, మంచి ద్రవ్యం ఉంది మన దగ్గర బాగా పుష్కలంగా, తానే స్వయంగా చేయగలిగినటువంటి సత్తా శక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడు. అలాగే కర్మ చేయడానికి కావలసినటువంటి కాలం కూడా వీలైనటువంటి కాలమై ఉన్నది. ఈ మూడు ఉన్నప్పుడు, ఏ మూడు అవి? ద్రవ్యం, తగినంత ధనం ఉన్నది, వస్తు సామాగ్రి ఉన్నది, అన్నీ ఉన్నాయి. తానే స్వయంగా చేయడానికి కలిగినటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే కర్మ చేయడానికి వీలైనటువంటి కాలం కూడా ఉన్నది. ఈ మూడు ఉన్నప్పుడు చేయబడేటువంటి కర్మ పవిత్రమైంది. ఈ మూడు ఉన్నప్పుడు చేయబడేటువంటి కర్మ ఏదైతే ఉందో అది పవిత్రమైంది. అయితే కర్మ చేయడానికి సామగ్రి లభించినటువంటి కాలం ఉంటుంది. సామగ్రి లభించినటువంటి కాలం లేదా ఆగంతుకమైనటువంటి దోషాలు వచ్చేటువంటివి, అనుకోకుండా దోషాలు వచ్చి పడ్డాయి. మనం కార్యం చేద్దాం అనుకుంటే వస్తువులు దొరకట్లేదు, లేదు ఆ వస్తువులు దొరికినా కూడా ఆగంతుకంగా వచ్చేటువంటి దోషాలు, అనుకోకుండా ఏవో దోషాలు వచ్చాయి, లేదా స్వాభావికంగానే ఏవో కొన్ని దోషాలు ఉండటం వల్ల అలా చేయబడేటువంటి కర్మ అది అపవిత్రమైనటువంటిది. అంటే ఆ చేయడానికి సమయం కూడా మంచిది కానప్పుడు, ముహూర్తాదులు, అందుకని ముహూర్తం ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం, కాలం మంచిదా కాదా? కనుక కాలం మంచిదైతే చేయాలి, ద్రవ్యం ఉంటే చేయాలి, స్వయంగా తాను చేయగలిగి ఉన్నప్పుడే చేయాలి. లేనప్పుడు అవి ఇదవుతాయి, అపవిత్రాలు అవుతాయి. అలాగే పదార్థాల యొక్క శుచిత్వ అశుచిత్వాలు అనేటువంటివి ఉంటాయే, అవి ద్రవ్యం, వచనం, సంస్కారం, కాలం మొదలైనటువంటి వాటి ద్వారా, లేదా మహత్వం లేదా అల్పత్వం అనేటువంటి వాటి ద్వారా కూడా నిర్ణయం చేయొచ్చు. ఎలా చేస్తాం అది? ఇప్పుడు ద్రవ్యం అన్నా అంటే వస్తువు, ఒక వస్త్రం ఉంది, ఈ పదార్థానికి శుచి అయింది అశుచి అయింది అనే వస్త్రాన్ని నువ్వు ఎలా నిర్ణయం చేస్తావు అన్నప్పుడు ఆ వస్త్రాది పదార్థాలు జలం చేత పవిత్రమవుతాయి. అంటే నీటితో శుద్ధి చేయబడినటువంటివి పవిత్రమవుతాయి.
అవే వస్త్రాలు మూత్రాదుల చేత అపవిత్రమవుతాయి. అలాగే ఏది పవిత్రం ఏది పవిత్రం కాదు అని నీకు సందేహం కలిగినప్పుడు రెండోది ఏం చెప్పారు? ద్రవ్యం తర్వాత వచనం అన్నారు. ఈ రెండోది వచనం అన్నప్పుడు ఏంటి? బ్రాహ్మణుని యొక్క వాక్కు చేత అది పవిత్రమవుతుంది. ఇది మంచిదా, ఇది పవిత్రమా, ఇది పవిత్రం కాదా అని నీకు సందేహం కలిగినప్పుడు ఒక బ్రాహ్మణుడిని కనుక, అంటే సద్బ్రాహ్మణుడు అయినటువంటి వాడు అతని దగ్గరికి కనుక వెళ్ళి అడిగితే ఆయన కనుక ఇది మంచిదే, నువ్వు చేసుకో, ఇది వాడుకో అని ఆయన అన్నాడు అంటే ఆ వాక్కు చేత అది పవిత్రం అవుతుంది. బ్రాహ్మణుడి యొక్క వాక్కుకి ఉన్నటువంటి శక్తి అది అని చెప్తున్నారు. ఏదైతే వేరు విధమైనటువంటిది, అంటే అది కాకుండా, ఆ బ్రాహ్మణుడి యొక్క వాక్కు కాకుండా ఇతరమైనటువంటి దాని ద్వారా అది అపవిత్రమవుతుంది. అంటే వాక్కు చేత, వచనం ద్వారా చెప్పబడేటువంటిది. అలాగే సంస్కారం చేత, సంస్కారం చేత శుద్ధి అశుద్ధి అంటే ఏమిటి? పవిత్రత అపవిత్రత. ఇప్పుడు పుష్పాలు ఉన్నాయి, పుష్పాలు తీసుకొని వచ్చారు. ఆ పుష్పాలు ఎప్పుడు పవిత్రం అవుతాయి? ప్రోక్షణాదుల ద్వారా. పుష్పం తీసుకురాగానే డైరెక్ట్గా దాన్ని పెరుమాళ్ళకి సమర్పణం చేయకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో తేకూడదు. దాన్ని ఏం చేయాలి? మంత్రాన్ని స్మరిస్తూ జలం తీసుకొని ఆ జలంతో ప్రోక్షణం చేయాలి. ప్రోక్షణాదుల ద్వారానే పుష్పాలు పవిత్రాలు అవుతాయి. మరి అదే పుష్పాలు అపవిత్రం ఎప్పుడు అవుతాయి? ఘ్రాణాదుల ద్వారా. పరమాత్మకి సమర్పించకుండా నువ్వు ముందు వాసన చూసావు అంటే అది అపవిత్రమైపోతుంది. ప్రోక్షణాదుల ద్వారా పవిత్రమవుతాయి, ఘ్రాణాదుల ద్వారా అపవిత్రాలు అవుతాయి. అలాగే నూతన జలాశయాలు ఉంటాయి, అవి ఎప్పుడు పవిత్రాలే. మిగిలినవన్నీ అపవిత్రాలు. అంటే నూతన జలాశయాలు అంటే అర్థమేంటి? కొత్తగా తవ్వబడినటువంటి బావి లేకపోతే నది, కొత్తగా కాలువలు తీసిన కాలువలు, అలాంటి కాదు. నూతన జలాలు వచ్చినటువంటి, నూతన జలాలతో నిండినటువంటి, అది పవిత్రాలే. అలాగే మిగిలినటువంటివి అపవిత్రాలు. ఒక్కొక్కసారి చాలా నీచమైనటువంటి వృత్తులు చేస్తూనో ఇలాగా ఉండేటువంటి వాళ్ళు ముట్టుకుంటే ఆ జలం అపవిత్రం అని అనుకుంటాం. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా? పారేటువంటి జలం ఏదైతే ఉంటుందో, నదులు, ఆ నదుల్లో ఎవరు ఎట్లా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్నానం చేసినా కూడా ఆ జలం పవిత్రమే. దానికి అపవిత్రత అనేటువంటిది లేదు. పారేటువంటి నదు. కానీ అదే జలం ఆ అపవిత్రమైనటువంటి స్థితితో ఎప్పుడవుతుంది అంటే, అవి గుంటలుగా ఉన్నప్పుడు. గుంటలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, నదిలో శవం పడింది. శవం అంటే అమంగళకరమైన అపవిత్రమైనది. అలాంటి అపవిత్రమైనటువంటిది ఆ జలంలో పడినప్పుడు ఆ జలం పవిత్రం అవుతుందా? అపవిత్రమవుతుంది. అదే నదిలో గనక అయినట్లయితే ప్రవాహంతో అది కొట్టుకుపోతుంది. జలం అనేటువంటిది అక్కడ ఉండదు గనక, అలా ప్రవాహంతో వెళ్ళిపోతుంది గనక ప్రవహించేటువంటి నదిలో ఎప్పుడు అపవిత్రత ఉండదు. కానీ ఒక గుంటలు ఎక్కడో ఉన్నాయి, అక్కడేదో శవం పడింది, ఇప్పుడు ఆ నీరేమవుతుంది? అపవిత్రం. అందుకనే పెద్దలు మనకేం చెప్పారు? నువ్వు వాడేటప్పుడు జలం కూడా నిలవ ఉన్నటువంటి జలం వాడద్దు. అందుకే పూర్వంలో అందరూ కూడా నదుల్లో స్నానం చేయటం, నది నుంచే నీరు తెచ్చుకోవడం చేశారు. మనిషికి కొద్దిగా జ్ఞానం అనేటువంటిది పెరిగింది కనుక ట్యాంకులు గట్రాలు వచ్చాయి. ఈ ట్యాంకులు వాటిలో ఏముంటాయి? నిలవ ఉంటాయి. ఇప్పుడు భూమిలో నుంచి మనం డైరెక్ట్ వాటర్ అంటాం, భూమిలో నుంచి బోరు వాటర్.
ఈ బోర్ వాటర్ ఏంటి, లోపల ప్రవాహం ఉంటుంది, భూమి కింద ప్రవాహం ఉంటుంది, ఆ ప్రవాహంలో నుంచి మనకి నీరు వస్తుంది పైకి. కనుక అలా ప్రవహించేటువంటి తీర్థం కనుక ప్రత్యక్షంగా ప్రవహిస్తూ కనిపించేటువంటి నది కానీ, ఒకవేళ నది లేకపోతే పరోక్షంగా ప్రవహించేటువంటి నది అయినటువంటి నూతిలో నుంచి కానీ నీరు వాడుకోవాలి. కానీ ఈ ట్యాంకులు గట్రాల నుంచి నీరు వాడుకోవాలి. ఇవాళ తాగే నీరు కూడా అదే వాడుతున్నారు. ఇంకా పైగా దానికి ఏం చెప్తున్నారు, ఆర్ఓలు గట్రాలు బిగించేసి అవి 10 రోజుల నుంచి ఎలా ఉన్నా కూడా ఆ నీరు ఇక్కడ శుద్ధి అవుతుంది కదా, అందువల్ల పర్వాలేదండి. కానీ ఎప్పుడైతే నిల్వ ఉన్నాయో దాంట్లో ఏం పడిందో మీకు తెలియదు. బల్లులు పడవచ్చు, పురుగులు పడవచ్చు, పక్షులు పడవచ్చు ఏమో. అందువల్ల ఆ నీరు ఎప్పుడు పవిత్రం కాదు. ప్రవహించేటువంటి జలం ఏదైతే ఉంటుందో అది పవిత్రమైనటువంటిది. గుంటల్లో ఉండేటువంటి నీరు, గుంటల్లో ఉండే నీరుని ఎందుకన్నారు, నిలవ ఉన్నటువంటి నీరు కనుక. దానికి ప్రవాహం లేదు, నిలవ ఉంటుంది. కనుక నిలవ ఉన్నటువంటి నీరు ఎప్పుడు మంచిది కాదు అని చెప్తున్నారు. అది అపవిత్రం. అది పవిత్రం, గంగ పవిత్రమైంది. గంగ ఏమిటి, మన మహాభారతంలో అయితే అదేది నైమిషారణ్యంలో గోమతి నది గురించి ప్రత్యేకంగా చెప్పారు మహాభారతంలో. ఎప్పుడు శవాలు దాంట్లో వెళుతూ ఉంటాయి. నేను స్నానం చేసేప్పుడు మాకు వచ్చింది కూడా, దూరంలో చూసి పరిగెట్టి పక్కకి వెళ్ళిపోయాను. అది వెళ్ళిపోయిన తర్వాత కొంచెంసేపటికి మళ్ళీ స్నానం వస్తాయి. అట్లాగా అది నది జలాలు ప్రవహించేటువంటి జలానికి ఎప్పుడు అపవిత్రత ఉండదు. కోనేరు అవి ఊట ఉంటే కింద, అది కూడా ఎవరు వాడకపోతే పవిత్రమే, వాడకుండా ఉండాలి. స్నానాలు చేసినటువంటివి పరమాత్మకి ఆరాధనకి పనికొచ్చేవి కాదు, ఆరాధనలకి తాగడానికి పనికొచ్చేవి కాదు. స్నానాదులకి పవిత్రం వాడతారు. అట్లా అలాగే సామర్థ్యం అసామర్థ్యం అనేటువంటి వాటిని అనుసరించి, అలాగే బుద్ధిని అనుసరించి, సమృద్ధిని అనుసరించి జీవులు పాపాలు చేస్తున్నారు. ఇలా చేయడానికి దేశ కాల పరిస్థితులే దానికి కారణము అని తెలుసుకో అని అంటున్నాడు. అంటే ఏంటండి, సామర్థ్యం అసామర్థ్యం అనేటువంటి వాటిని అనుసరించి, సామర్థ్యం ఏమిటి అసామర్థ్యం ఏంటంటే, ఇక్కడ సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం వచ్చినప్పుడు సమర్థుడైనటువంటి వ్యక్తి పక్షంలో సూర్యగ్రహణంలో సూతకం, అందులో ఆహారం తినకపోవడం, ఇలాంటివన్నీ పాటించి తీరవలసిందే. సమర్థుడైనటువంటి వ్యక్తి ఏ ఏ నియమాలు అయితే ఉన్నాయో, మన సూర్యగ్రహణం వచ్చింది, ఆహారం తీసుకోకూడదు, ఇన్నింటి లోపలే తీసుకోవాలి, మళ్ళీ సూర్యుడిని దర్శనం చేసిన తర్వాత తీసుకోవాలి అని ఒక నియమం. ఆ నియమానికి, ఈ నియమం ఎవరికండి, అందరికీ నా అంటే సమర్థుడైన వ్యక్తికి మాత్రమే. నేను వృద్ధుడినై ఉన్నాను అయినా కూడా నేను చేయగలను అనుకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా చేయొచ్చు, మనోబలాన్ని బట్టి. కనుక అలా పాటించడం అనేది. పిల్లవాడైనా అనారోగ్యస్తుడై ఉన్నాడు, అసమర్థుడత. అసమర్థత సమర్థత అంటే అర్థం ఏమిటి, ఇక్కడ వయస్సులో వృద్ధాప్యం వచ్చి కానీ, లేదా అనారోగ్యం వచ్చి కానీ, లేదా చిన్న పిల్లలయ్యుండి కానీ వీళ్ళకి దోషం లేదు.
వీళ్ళు అసమర్థులు, వీళ్ళ విషయంలో పాపం అనేటువంటిది రాదు. కానీ సమర్థుడయ్యుండి కూడా చెయ్యకపోతే వాడు తప్పనిసరిగా పాపాన్ని పొందుతాడు. అదనమాట. ఇక్కడ సామర్థ్యం అసామర్థ్యాన్ని అనుసరించి సమర్థుడైనటువంటి వ్యక్తి పక్షంలో సూర్యగ్రహణంలో ఉండేటువంటి సూతకాదులు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ సూతకంలో ఉన్నటువంటి అన్నం కనుక మనం తినకూడదు, అది అర్థం అన్నమాట. సూతక సంబంధమైనటువంటి సాధం అవుతుంది కనుక ఆ దోషం అంటినటువంటి ఆ సాదాన్ని మనం సాపాటు చేయకూడదు అని చెప్పేటువంటి విషయం సమర్థుడైన వాడి విషయంలో. అసమర్థుడైనటువంటి వాడికి అది దోషం లేదు అని చెప్తున్నారు. అందువల్ల ఇది పవిత్రమే. అసమర్థుడైన వాడి విషయంలో అది పవిత్రం, సమర్థుడైనటువంటి వాడి విషయంలో అది అపవిత్రం అవుతుంది. అలాగే బుద్ధిని అనుసరించి పవిత్రం అపవిత్రం ఏమిటి అంటే, ఇప్పుడు పుత్రుడు పుట్టాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది 7 తరాలు పోతే కుండబద్దలు కొట్టేస్తారు ఏదో అంటుంటారు చూడు, ఇంకా సంబంధం తెప్పేసుకుంటాం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, శాస్త్రానుసారంగా చెప్పబడినటువంటి ఒక విధానం, నీకు ఒకవేళ బాగా ఎక్కువ అవుతుంది, సంబంధాన్ని తెంచుకోవాలి, శాస్త్రమే ఇలా చెప్పింది, తన యొక్క బుద్ధిని అనుసరించి అతను వాటిని పాటించకపోవడం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ పుత్రజననాదులు, ఎవరైనా పుత్రులు పుడితే వాళ్ళలో దశరాత్రులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బాహ్య జ్ఞానం చేత శుద్ధి అనుకుంటారు. అంటే లౌకిక జ్ఞానం చేత లేవు తీసేయండి. కొంతమంది కొన్ని సంప్రదాయాల్లో వాళ్ళు కూడా పాటించారు. మైల, పురుడు ఇలాంటివన్నీ ఉన్నా కూడాను వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. గుళ్ళకి వెళతారు, ఇది వెళతారు, అలా వెళ్ళిపోతారు. అది దోషమే. అలాంటి పని చేయకూడదు. అంటే ఇది శాస్త్ర విరుద్ధంగా చేస్తున్నట్లు అవుతుంది. కనుక ఈ వీటిలో లౌకిక జ్ఞానం చేత అది వాళ్ళకి శుద్ధనే అనిపిస్తుంది, ఏం దోషం లేదంటారు వాళ్ళకి శుద్ధనే అనిపిస్తుంది. కానీ అంతర్గత జ్ఞానంతో తప్పనిసరిగా అది అశుద్ధియే అంటున్నారు. అలాగే సమృద్ధిని అనుసరించి కొన్ని శుద్ధి కొన్ని అశుద్ధి ఉంటాయి. సమృద్ధిని అనుసరించి అంటే ఏంటి, జీర్ణమైపోయింది, చినిగిపోయింది, బాగా మురికి పట్టింది వస్త్రం ఉన్నది. ఆ వస్త్రం సమర్థుడైనటువంటి వాడు, మంచి ధనవంతుడైనటువంటి వాడి పక్షంలో అది అశుద్ధం, తీసిపడే పక్కన అంటాడు వాడు. ఆ మురికి బట్ట, చినిగిపోయిన బట్ట, వీడు ధనవంతుడైతే గనక, సమర్థుడు గనక తీసేయి అంటాడు. కానీ దరిద్రుడైనటువంటి వాడి పక్షంలో చాలా అపురూపంగా వాడుకుంటాడు, అదే శుద్ధం వాడికి, అదే వాడికి శుద్ధం అవుతుంది. ఇలాగా ద్రవ్యాల యొక్క అశుద్ధి ద్వారా జీవుడు చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవి దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అవస్థని బట్టి అనేక రకాల భేదాల వల్లనే జరుగుతూ ఉంటుంది అని తెలుసుకోవాలి. అలాగే ధాన్యం ఉన్నది, కర్ర ఉన్నది, ఏనుగు దంతాలు ఉన్నాయి. ఏనుగు దంతాలంటే ఎముకలు లాంటివి, ఎముకలే అవి, మొదలైనటువంటి ఎముకలు. అలాగే దాంతోపాటుగా తైలం, నూనె, నెయ్యి మొదలైనటువంటి రస పదార్థాలు, అలాగే బంగారం మొదలైనటువంటి తేజస్సు కలిగినటువంటి పదార్థాలు, చర్మం, అలాగే మట్టితో తయారు చేయబడేటువంటి కుండ మొదలైన పదార్థాలు, వీటన్నిటిని శుద్ధి ఎలా చేస్తాం? వాటన్నిటికీ శుద్ధి ఏమిటి అంటే, ధాన్యం కానీ కర్ర కానీ కాలం చేత శుద్ధి అవుతుంది. ఎక్కువ కాలం కనుక అది ఉంచితే చాలా మంచిదండి అంటారు. ధాన్యాన్ని ఎంత ఎక్కువ నిలవ పెడితే అంత మంచిదని శుద్ధి అవుతుంది. కర్ర కూడా అంతే. అలాగా కర్ర, ధాన్యం అనేటువంటిది కాలం చేత శుద్ధి అవుతాయి.
ఏనుగు దంతాలు మొదలైనటువంటి ఎముకలు ఉన్నాయే వాయువు చేత శుద్ధి అవుతాయి. వాయువు చేత శుద్ధి అవుతాయి. అలాగే నూనె, నెయ్యి మొదలైనటువంటి రసద్రవ్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అగ్ని చేత శుద్ధి అవుతాయిట. అలాగే బంగారం మొదలైనటువంటి తేజస్సు కలిగినటువంటి పదార్థాలు కూడా అగ్ని చేతనే శుద్ధి అవుతాయి. అలాగే చర్మం ఉన్నది, అది మృత్తిక ద్వారా శుద్ధి అవుతుంది, మట్టితో. అలాగే మట్టితో తయారు చేయబడినటువంటి వస్తువులు ఉన్నాయి, ఆ జలం ద్వారా శుద్ధి అవుతాయి. అంటే కుండ కడిగితే శుద్ధి, నీటితో కడగాలి. అలా జలం ద్వారా శుద్ధి అవుతాయి అని అన్నారు. ఈ వస్తువుల ద్వారా వీటికి శుద్ధి అని అన్నారు. అలాగే ఇప్పుడు చూడండి, వస్త్రం ఉన్నది. ఈ వస్త్రాన్ని మనం నీటితో తడిపి ఆరవేస్తే అది ఎవరు మిగిలిన సమయాల్లో ముట్టకపోతే అది పవిత్రమైనటువంటిదిగా మనం వాడతాం. మరి ఇవి ఉన్నాయి చూడండి, దాన్ని ఏమంటారు, గొర్రెబొచ్చుతో తయారు చేసేవి కంబళ్ళు, అలాగే ధావళి మొదలైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు ధావళి ఉన్నది, ధావళిని మనం కొంటాం, అది మడికి పనికి వస్తుంది అంటాం. ఏమిటండి మడికి పనికి రావటం అంటే దాన్ని ఉతకక్కర్లేదన్నమాట. పవిత్రత కోసం అని దాన్ని ఉతికితే, బట్ట ఉతికితేనే కదా పవిత్రం అవుతుంది, కానీ దాన్ని ఉతకక్కర్లేదు. మరి ఎలాగ పవిత్రం అవుతుంది అంటే వాయువు కాదు, ఎండ, సూర్యుడి యొక్క కిరణాలతోటి, లేకపోతే దాన్ని వాయువుగా సూర్యుడికే ప్రదానం చేస్తాం, దాని చేత శుద్ధి అవుతుంది. ఒకవేళ ఇప్పుడు చలికాలం వస్తుంది, లేకపోతే వర్షాకాలం వచ్చింది, బట్టలు ఆరలేదు, తడి బట్టతో ఏ పని చేయకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఆ తడి బట్ట గట్టిగా పిండేసి బాగా నీరంతా పోయిన తర్వాత దాన్ని తీసుకొని 7 సార్లు సూర్యుడికి చూపించాలి. సూర్యుడి దగ్గరికి వెళ్ళి, అంటే దూరం నుంచి సూర్యుడికి 7 సార్లు చూపించి దాన్ని వాడుకుంటే ఆ తడిబట్ట వాడిన దోషం ఉండదు. తప్పని పరిస్థితుల్లో అన్నమాట, ఎప్పుడూ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎగ్జంప్షన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత ఒక వస్తువుకి అపవిత్రమైనటువంటి పదార్థం ఏదైనా అంటుకుందనుకోండి, ఓ చెక్క వస్తువుకో లేకపోతే ఇంకో వస్తువుకో ఏదో అంటుకుందనుకోండి, అప్పుడు దాన్ని పవిత్రం ఎలా చేయాలి అంటే దాన్ని చెక్కటం వల్ల, లేదా మృత్తిక, మట్టి మొదలైనటువంటివి ఆ పదార్థం తీసేసి అక్కడ బాగా రుద్దటం వల్ల, ఆ పదార్థానికి గంధం, అంటే ఆ వస్తువు ఏదైతే అంటిందో దాని యొక్క గంధం కానీ, దాని యొక్క లేపనం అంటే దాని యొక్క పదార్థం కానీ ఇవేవి లేకుండా పోతాయి కనుక, ఈ 2 ఎప్పుడైతే పోయాయో అప్పుడు అది శుద్ధి అవుతుంది కనుక, ఆ రెండింటిని శుద్ధి చేసేటువంటిది దాన్ని చెక్కేయటం కానీ చేయాలి, లేకపోతే మట్టితో దాన్ని రుద్దేసేసి పూర్తిగా పోగొట్టేటువంటి ప్రయత్నం అన్నా చేయాలి. ఆ విధంగా దాన్ని శుద్ధి చేస్తారు. అలాగే అది పూర్వ రూపంలోకి రావాలన్నమాట, అలా వచ్చేలాగా చేస్తారు, అప్పుడు అది పవిత్రం అవుతుంది. అలాగే స్నానం, దానం, తపస్సు, వయస్సు, శక్తి, ఉపనయనం మొదలైనటువంటి సంస్కారాల చేత, సంధ్యా ఉపాసనం మొదలైనటువంటి కర్మల చేత, నా స్మరణ చేత కర్త అయినటువంటి వాడు శుద్ధుడవుతాడు. మనిషి శుద్ధి ఎలా అవుతాడు? శుద్ధి అవ్వడానికి స్నానం చేయాలి, దానం చేయాలి, తపస్సు చేయాలి, వయస్సు, అతని యొక్క వయస్సు పెరుగుతున్న దాన్ని బట్టి కూడా అతను శుద్ధి అవుతాడు. అలాగే శక్తి, తన యొక్క శక్తిని బట్టి, అలాగే అతనికి ఉపనయనాది సంస్కారాలు ఉన్నప్పుడు ఉపనయన సమయంలో ఉపనయనం చేయడం చేస్తే, లేకపోతే సంధ్యా ఉపాసనాదులు, అంటే ఉపనయనం అయిన తర్వాత సంధ్యావందనాది క్రియలు చేయడం వల్ల, నా స్మరణ నిరంతరం చేయడం వల్ల ఆ కర్త అయినటువంటి వాడు, ఈ కర్మలన్నీ చేసేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శుద్ధి అవుతాడు.
ఈ సర్వ కర్మల చేత శుద్ధుడై ద్విజుడు ఎప్పుడూ కర్మల్ని చేస్తూ ఉండాలి. ఈ కర్మలన్నీ తప్పనిసరిగా చెయ్యాలి అని అన్నాడు. అలాగే మంత్రం పవిత్రం ఎప్పుడవుతుంది ఏమండి? మంత్రం మనకి అక్షరాలు వచ్చు, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, పుస్తకాలు ఉన్నాయి, మంత్రం ఉన్నది కనుక ఆ మంత్రాన్ని చక్కగా తెలుసుకొని ఆ మంత్రాన్ని మనం జపం చేస్తే అది పవిత్రమా? ఎలా పవిత్రం అవుతుంది ఆ మంత్రం? అది పనిచేస్తుందా అన్నప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు. సద్గురువు యొక్క ముఖం నుంచి ఎప్పుడైతే మంత్రం ఉపదేశ రూపంగా వస్తుందో ఆ మంత్రమే పవిత్రమైంది. మనకి జ్ఞానం ఉన్నది, అక్షర జ్ఞానం ఉన్నది, మన దగ్గర ఆ సంబంధించినటువంటి కోశాలు ఉన్నాయి, ఆ మంత్రం తెలిసేసుకొని చేసేద్దామంటే అది పవిత్రం కాదు, అది నీకు పని చెయ్యదు. గురువు యొక్క ముఖం నుంచే అది రావాలి, తెలియబడాలి నీకు. అలాగే నాకు సమర్పించడం వల్ల కర్మ అనేటువంటిది శుద్ధి అవుతుంది. కర్మ కూడా పవిత్రం అపవిత్రం ఎప్పుడవుతుంది అంటే నాకు సమర్పించినప్పుడు అది శుద్ధి అవుతుంది, లేకపోతే అది అశుద్ధి అపవిత్రమే. అలాగే దేశ కాల ద్రవ్యాలు, దేశం కానీ, కాలం కానీ, ద్రవ్యం కానీ, కర్త కానీ, మంత్రం కానీ, కర్మ కానీ, ఇవన్నీ కూడా ఈ 6 కూడా పవిత్రం అవ్వడం వల్లనే ధర్మం అనేటువంటిది సంపన్నమవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ధర్మంగా జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఈ 6 కూడా తప్పనిసరిగా పవిత్రమైనటువంటివే ఉండాలి. ఎప్పుడైతే అపవిత్రమైనటువంటివిగా నువ్వు వాడేవు అంటే అది అధర్మం. అది గుర్తుంచుకోవాలి. ఏమిటవి? మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. దేశం అంటే ఏ దేశంలో నువ్వు నివసించాలి? పవిత్రమైన దేశంలో నివసించాలి. పవిత్రమైన దేశం ఎప్పుడవుతుంది? అది కృష్ణసార జింక కానీ, బ్రాహ్మణ భక్తి కానీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే పవిత్రమైనటువంటి దేశంగా భావించవాలి, అందులో నివసించాలి. అప్పుడు నువ్వు ధర్మబద్ధంగా జీవిస్తున్నవాడి అవుతావు. రెండవది కాలం. అంటే కాలం అంటే ఏం చెప్పారు? ఏదైతే నీకు సంస్కారం, అది మన పవిత్రమైనటువంటి జలాల్లో కాలాన్ని బట్టి పవిత్రం అవుతూ ఉంటాయి అని ఇందాక మనం చెప్పుకున్నాం. అంటే కాలం పవిత్రం అంటే ఏంటి? ముహూర్తాదుల చేత, లేకపోతే భగవంతుడి చేత చెప్పబడినటువంటి ఈ మనకి శాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రాల్లో ఈ కాలంలో ఈ పని చెయ్యి, ఈ కాలంలో ఈ పని చెయ్యి అని ధర్మశాస్త్రం మనకి ఏదైతే నిర్ణయం చేసిందో ఆ కాలంలోనే ఆ పని మనం చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వు ధర్మబద్ధంగా చేసినట్లు అవుతుంది అన్నమాట. అలాగే కాలం. ఇక మూడవది వచ్చేటప్పటికి ద్రవ్యం. ఈ ద్రవ్యాలన్నీ పవిత్రం ఏదో అపవిత్రం ఏదో ఇందాక చెప్పారు. కర్రలు, లేకపోతే ధాన్యమో, లేకపోతే ఇంకా మొదలైనటువంటివన్నీ ఆ ద్రవ్యాలు, అవి కూడా పవిత్రమైనటువంటివి వాడాలి. ఆయా నియమాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటి ద్వారా అది పవిత్రమైన తర్వాతనే దాన్ని వాడితే అది నువ్వు పవిత్రమైనటువంటి వస్తువుని వాడినవాడు అవుతావు. అలాగే కర్త, చేసేటువంటి కర్త కూడా ఎప్పుడు పవిత్రుడు ఎప్పుడు అపవిత్రుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే మంత్రం కూడా పవిత్రం అపవిత్రం చెప్పారు. కర్మ అనేటువంటిది కూడా చెప్పారు. కనుక ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఆ పవిత్రమైనటువంటి రీతిలో నేను వాడినప్పుడు అది ధర్మబద్ధంగా నువ్వు చేసిన వాడు అవుతావు, నీ ధర్మం సంపన్నమవుతుంది అన్నారు. అలాగే నువ్వు అపవిత్రమైనటువంటివి వాడేవు, దానివల్ల అధర్మం ఏర్పడుతుంది అని చెప్పాడు. చెప్తూ మళ్ళీ దీంట్లోనే కొన్ని చోట్ల గుణం కూడా దోషంగా భావించబడుతుంది. కొన్ని చోట్ల దోషం కూడా విధివశం చేత గుణం అవుతుంది. ఎట్లా? ఈ ఒకే విషయంలో గుణదోషాలు అనేటువంటి ఈ నియమాలు ఉన్నాయే, ఈ గుణదోషాల యొక్క భేదానికి బాధకమవుతూ ఉంటాయి అన్నాడు.
ఒక్కోసారి అందుకని ధర్మాన్ని నిర్ణయం చేయడం చాలా కష్టం. ధర్మాన్ని నిర్ణయం చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణ చెప్దాం. ఇక్కడ మన మామూలు భూమి మీద తాగుడు అనేటువంటిది ఏదైతే ఉందో అది దోషం. తాగితే అది దోషం, పాపం. మేము ఒకసారి ముక్తినాథ యాత్రకు వెళ్ళాం. ఇప్పుడు కాదు, సుమారు 25 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం నైమిషారణ్యంలో సుదర్శన యాగం చేసి వారం రోజులు భాగవత సప్తాహం చేసి అక్కడి నుంచి బయలుదేరి ముక్తినాథ యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది భక్తులు వచ్చారు. ఆ భక్తుల్లో ఒక ఆవిడ బాగా పాపం లావుగా ఉండేవారు. కానీ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో వాహనాలు లేవు. గుర్రాల మీద వెళ్ళాలి లేదా నడిచి వెళ్ళాలి. అలా నడిచి వెళ్ళాలి, గుర్రాల మీద వెళ్ళాలి. పాపం వాళ్ళు గుర్రాల మీదనే బయలుదేరి వెళ్ళారు. అలా ముందుగా బయలుదేరి వెళ్ళిపోయారు. మేము ఇంకా నడిచి వెళుతూ ఉన్నాం. వెళుతూ ఉండగానే మాకు మధ్యలో దారిలో ఎదురుపడ్డారు, రిటర్న్ అవుతూ. అరే ఏమిటి అప్పుడే వచ్చేస్తున్నారు మీరు దర్శనం అయిపోయిందా, ఎలా వచ్చేస్తున్నారంటే దర్శనం కాలేదు స్వామి, మీరు కిందకు వచ్చిందో చెప్తాం, ఏమనుకోకుండా అని కిందకు వచ్చేసారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏమిటి అని అడిగాం. అడిగితే అప్పుడు చెప్పారు, ఆ ఉన్నటువంటి ఒక ఆవిడ సులోచనమ్మ అని ఒక ఆవిడకి మంచి బాగా శరీరం కొద్దిగా ఉండేటువంటి ఆవిడ పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా అదే ముక్తినాథ్ అంటే కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉండేటువంటిది కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆక్సిజన్ అందలేదు. పాపం ఆక్సిజన్ గిలగిలా కొట్టుకుంది. ఆవిడ పోతుందేమో అని పాపం ఆవిడతో పాటు వచ్చారు ఒక ఆవిడ మంజులమ్మ అని. ఆవిడైతే పాపం అంపకాలు కూడా పెట్టేసారు. ఏం బాధపడకు, మేమందరం ఉన్నాం, అన్నీ సక్రమంగా చేసే వెళతాం. కంగారు పడదు, మేము అన్నీ సక్రమంగా చేసి వెళతాం, కంగారు. అంటే పాపం ప్రాణం అపాయ స్థితిలో ఉన్నది. ఆవిడ చావు బతుకుల్లో ఉంటే ఈవిడేమో ఇలా ప్రవర్తించింది. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ బాధపడుతుందేమో, ఎటు కాకుండా అయిపోతానని అనే ఉద్దేశం. సరే, మొత్తం మీద ఇంతకీ సరే అవన్నీ పక్కన పెడితే ఈ ఉన్నటువంటి అపాయ స్థితిలో ఉన్నటువంటి ఈవిడికి మందేమన్నా దొరుకుతుంది, ఔషధం ఏమన్నా దొరుకుతుందేమో అని పాపం ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అక్కడ కనిపిస్తే, అక్కడ మనుషులు ఉండరు, ఎవరో కనిపిస్తే ఒకరిని అడిగారు, ఇక్కడ డాక్టర్లు ఎవరు ఉంటారన్నట్టు. పాపం ఇది ఎక్కడికి వచ్చారు మీరు, హిమాలయాల్లో ఉన్నారు, ఈ అడవుల్లో ఈ కొండల్లో డాక్టర్లు ఎవరు ఉంటారు, డాక్టర్లు ఎవరు లేరు. మరి ఇదిగో ఇలా ఉంది వీడి పరిస్థితి, వీడైతే ఇంకా ప్రాణం పోయినట్టేనా, ఇంకా వదిలేసుకోవాల్సిందేనా అంటే, లేదు కంగారు పడద్దు, ఇక్కడ డాక్టర్లు లేకపోయినా ఆవిడ బ్రతకడానికి ఉపాయం ఉందన్నారు. ఏమిటా ఉపాయం? కొద్దిగా బీరో ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అలాంటివి తెచ్చి కొద్ది నోట్లో పోయమన్నారు. చీచీ అన్నట్టు వీళ్ళు. చీచీ అంటే ఆవిడ చచ్చూరుకుంటుంది, చీచీ అంటే ఆవిడ చచ్చూరుకుంటుంది, మీరు తీసుకొని వచ్చి. అవి ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ వైద్యశాలలు అయితే ఉండవు, కానీ మందుల శాలలు మాత్రం బోర్డులు ఉంటాయి. నువ్వు వెళ్ళి ఏదో చిన్న బడ్డీ కొట్టులో కూడా దొరుకుతుంది పొమ్మన్నట్టు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బడ్డీ కొట్టులో నుంచి తీసుకొచ్చి ఇంత పోస్తే ఆవిడ లేచినట్ట పక్కన. ఆవిడ లేచిన తర్వాత గుర్రం మీద ఎక్కి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇంకా ఉండద్దు ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నారు, ఆ రోజుల్లో జరిగిందనమాట ఇది. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడేమో అది దోషం, అక్కడేమో అది ఔషధం. అట్లా అన్నమాట. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ
సురాపానం మొదలైనటువంటి కర్మలు ఆచరించడం వల్ల ఒకడు పతితుడవుతాడు. అసలు యథార్థంగా వాడు పతితుడు కాడు, కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల పతితుడవుతాడు. కానీ మొదటే పతితుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మళ్ళీ పతితుడు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాడికి ముందు నుంచే ఉన్నాయనుకోండి ఎలాంటి అలవాట్లు, మంచిగా ఉన్నవాడు అలవాటు చేసుకుంటే వాడు పతితుడవుతాడు. అసలు వాడు మొదటి నుంచే ఈ అలవాట్లన్నీ ఉన్నాయనుకోండి, అలాంటి వాడు మళ్ళీ పతితుడు అవడం ఏముంది? అందువల్ల వాడి విషయంలో అది పవిత్రం, వాడి ఉద్దేశంలో. వీడి విషయంలో ఇది అపవిత్రం. అట్లా అన్నమాట. సరే, అందువల్ల పతితుడైనటువంటి వాడి పక్షంలో సురాపానం అనేటువంటిది దోషం కాదు అని అనుకుంటాడు. అలాగే ఋతుకాలంలో భార్యల్ని పొందడం అనేటువంటిది యతులకి దోషం, కానీ గృహస్థులకి అది ధర్మం అని చెప్పబడింది. అది గుణమే అవుతుంది, దోషం కాదు కదా అన్నారు. కాలాన్ని బట్టి ఒక్కొక్కసారి గుణం అవుతుంది, అదే కర్మ దోషం అవుతుంది. ఎవరికి ఏ సమయంలో ఎలా అనేటువంటి దాని విషయంలో వివరాలు ఇస్తున్నారు. ఇక మొదటే కింద పడుకున్న వాడికి పడ్డం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇంకా అందువల్ల మొదటే దోషంతో ఉన్నటువంటి వాడికి మళ్ళీ దోషం చేయడం అనేది ఏముంది? పూర్తిగా దోషంలోనే ఉన్నాడు కదా అంటారు. ఏ విషయాల నుంచి మానవుడు నివృత్తుడైపోతాడో ఆ విషయాల యొక్క బంధాల నుంచి అతను విముక్తుడవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఏ విషయాల నుంచి మానవుడు నివృత్తుడవుతాడో అంటే ఆయా విషయాల్ని వదిలిపెట్టేసి తాను వెనక్కి వెళ్ళిపోతాడో అతను ఆ విషయాల నుంచి, ఆ విషయ బంధాల నుంచి విముక్తుడైపోతాడు. కనుక అందుకనే చెప్పింది, త్యాగం అనేటువంటిది ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది. అందుకే నివృత్తి మార్గం ఎప్పుడూ గొప్పది ప్రవృత్తి మార్గం కన్నా. ఎందుకు? నివృత్తి మార్గంలో నువ్వన్నిటినీ వదిలేస్తావు. అంటే వదిలేస్తావు అంటే ఇప్పుడు సంసారం ఉంది, సంసారాన్ని వదిలేస్తేనే నువ్వు మోక్షం పొందగలుగుతావు, లేకపోతే పొందలేవు. కనుక ఏదైతే నువ్వు ఒక బంధాన్ని నివృత్తి చేసుకోగలిగావో ఇంకా దాని నుంచి నువ్వు విముక్తుడు అయినట్లుగా భావించవచ్చు. మళ్ళీ పొందకూడదు. మళ్ళీ సుమండి నేను ఇప్పుడు వదిలేశాను అంటే ఎలాగా? ఇంకొంతమంది దీక్షలు చేస్తారు, నెల రోజుల దీక్షలు, 40 రోజుల మండల దీక్షలు ఇలాంటివి చేస్తారు. ఆ దీక్షా కాలంలో చాలా పట్టుగా, చాలా బలవంతంగా తాగుడు మొదలైనటువంటి అలవాట్లు ఇంతకు ముందు ఉన్నా కూడా ఆపుకొని బతుకుతారు. కానీ ఎప్పుడైతే 40 రోజుల దీక్ష అయిపోయిందో మర్నాడు ఎక్కడికైనా వెళ్తే అక్కడ దొరకవేమో అని కూడా పట్టుకెళ్తారు. అలాంటివి కాదు. మళ్ళీ ఒకసారి వదిలేసావు అంటే ఇంకా మరి జీవితంలో దాని గురించి ఆలోచన కూడా చేయకుండా ఎప్పుడైతే ఉన్నావో వాటి నుంచి విముక్తి పొందినట్లే అంటున్నారు అన్నమాట. అందువల్ల నివృత్తి లక్షణ ధర్మమే జీవులకి పరమ సుఖాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు. శోకం మోహ భయాల్ని నాశనం చేస్తుంది. శోకాన్ని పుట్టించడు, భయాన్ని పోగొడుతుంది, అలాగే మోహాన్ని కూడా నాశనం చేస్తుంది. అందువల్ల నివృత్తి మార్గం ఎప్పుడు కూడా గొప్పది అని అన్నారు. అలాగే విషయ చింతన అనేటువంటిది ఏదైతే ఉందో, విషయాలని బాగా చింతించడం జీవులని మొట్టమొదట, అసలు విషయాసక్తులు ఎందుకు అవుతున్నారు అంటే మొదటగా విషయ చింతనం చేయడం వల్లనే విషయాలకి ఆసక్తులు అవుతున్నారు. పుట్టగానే మన వాళ్ళు విషయాల్లోకే తోస్తారు, కానీ పాపం సంతోషం మాత్రం పొందుతారు. ఎప్పుడో చేస్తారు అన్నప్రాసనప్పుడ ఏదో వస్తువులన్నీ పెట్టేసి ఈ వస్తువుల్లో ఏది పట్టుకో అంటే వాడు భగవద్గీత పుస్తకం పట్టుకున్నాడు అనుకోండి, పరమానందం చూశాడు, భగవద్గీత పట్టుకున్నాడండి మా వాడు, భగవద్గీత పట్టుకున్నాడని ఇప్పుడు ఆనందిస్తారు. పెద్ద అయిన తర్వాత భగవద్గీత పట్టుకుంటే మాత్రం ఒప్పుకోరు. విచిత్రమైనటువంటి మనుషులు లోకం.
కనుక విషయాల్లోకి పంపిస్తారు. ఆ విషయాల్లోకి తోసేది వాళ్ళు కనుక ఆ విషయాల్లోకి వెళుతాడు కనుక ముందు పరిచయం అయింది అవే కనుక విషయాసక్తులు అవుతారు. ఆ ఆసక్తి వలన అతనికి కామం వల్ల కలహం కలుగుతాయి. ఆ కలహం వలన సహించరాని క్రోధం కలుగుతుంది. ఆ క్రోధాన్ని అనుసరించి మోహం అనేటువంటిది ఉంటుంది. ఈ మోహమే త్వరగా మనుష్యుణ్ణి తన యొక్క కార్యం అకార్యం అనేటువంటిది నిర్ణయించలేనటువంటి ఒక అజ్ఞానపు శక్తిని పుట్టిస్తుంది. మోహం చెందుతాడు. మోహం అంటే ఏంటి? క్రోధం వచ్చింది, కోపం వచ్చింది, కోపంలో తన్మయత్వం పొందుతాడు, ఊగిపోతూ ఉంటాడు, చాలా ఇదైపోతూ ఉంటాడు. మోహం పొందుతాడు అన్నమాట. దానికి వశమైపోయాడు. ఆ వశమైపోయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? చేయదగిందా చేయతగనిదా అనేటువంటి విచక్షణ జ్ఞానం కూడా లేకుండా తాను మనుషుల్ని అనేయటమో తన్నేయటమో కొట్టేయటమో చంపేయటమో ఇలాంటివన్నీ చేస్తాడు. ఎందుకు అంటే విషయ చింతనమే ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల ఈ ఉన్నటువంటి దానివల్ల ఈ విషయాసక్తుడైపోవడం వల్ల అతనికి ఆ కామాన్ని పుట్టిస్తుంది, కామం కలహాన్ని పుట్టిస్తుంది, కలహం అనేటువంటిది క్రోధాన్ని పుట్టిస్తుంది, క్రోధాన్ని అనుసరించి మోహం వస్తుంది. ఈ మోహం అనేటువంటిది మనుషుణ్ణి కార్యాకార్య విచక్షణ రహితుణ్ణి చేసి పారేస్తుంది. ఇతనికి ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని అంతటినీ మింగి పారేస్తుంది. అప్పుడు కార్యాకార్య జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే పోయిందో అప్పుడు జీవుడు అసత్పదార్థం అయిపోతాడు. అప్పుడు చేతన రహితుడైపోతాడు. బాగా తీవ్రమైనటువంటి కోపం అంతా వాడిని కొట్టేసో తిట్టేసో చేసేసిన తర్వాత నిస్సత్వై పడిపోతాడు. చూడండి, ఎవరినో చూడక్కర్లేదు, మిమ్మల్ని మీరు చూసుకుంటే శక్తి క్షీణించి పడిపోతాడు. సరే, కొద్దిగా బుద్ధి ఉన్నటువంటి వాడైతే తర్వాత ఆలోచిస్తాడు, అరే తప్పు చేశానే నేను, పశ్చాత్తాపడతాడు. అది కూడా లేనటువంటి వాడు చాలా మంచి పని చేశాను అనుకొని ఆనందిస్తాడు. సరే, ఇతను ఏం చేస్తాడట, మృతుళ్లాగా ఉన్నటువంటి వాళ్ళలాగా ఆ వ్యక్తి భ్రష్టుడైపోతాడు. అలాగే చేతనాశూన్యుడైనటువంటి ఆ వ్యక్తి విషయాల్లో మిక్కిలి అభినివేశం కలిగినటువంటి వాడు అవటం వల్ల, బాగా దాంట్లో పట్టు సంపాదించినటువంటి వాడు అవటం వల్ల తన్ని తాను కానీ పరమాత్మని కానీ గుర్తించలేకపోతాడు. ఇప్పుడు ఈ లోకంలో తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ అవే కదా, మనం అంతా అవే. విషయాల్లో పూర్తిగా మగ్నం అయిపోయాం కనుకనే మన స్వరూపం మనకి తెలియదు, భగవంతుని స్వరూపం మనకి తెలియదు. అందువల్లే ఆ స్వరూప జ్ఞానం లేకుండా పడి ఉన్నాం మనం. వృక్షాల్లాగా వాళ్ళు ఎలాంటి వాళ్ళట అంటే ఒక వృక్షం లాంటి వాళ్ళట. వృక్షం ఏం చేస్తుంది? ప్రాణాన్ని ధరించడం కోసం మాత్రమే విషయాల్ని గ్రహిస్తుంది. వృక్షం ఇంకేం పని చేయదు, కానీ చేస్తుంది. దాని కర్మలు ఏమిటి? వృక్షం యొక్క కర్మలు చెప్పండి. కాదు, తనంతట తాను చేసేటువంటి పని తన యొక్క వేళ్లతో జలాన్ని స్వీకరించడం. జలాన్ని స్వీకరిస్తుంది తన కర్మ, అదొక్కటే. ఆ వృక్షంలాగా ప్రాణధారణకి ఉపయోగపడేటువంటి విషయాల్ని మాత్రమే గ్రహిస్తుంది. మనిషి కూడా అంతే. ఇలా విషయాలకు లోబడినటువంటి వ్యక్తి చివరికి అంత మటుకు మాత్రమే ఉపయోగపడతాడు. ఒక చెట్టులాగా. రెండవది, కొలివిలో ఉండేటువంటి తిత్తిలాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటి శరీరాన్ని ఊరికే విడిస్తూ బతుకుతాడు. వృధా అన్నమాట వాడి జన్మ. అది అర్థం ఏంటంటే, వృక్షంలాగా బ్రతకడం అంటే వేస్ట్ ఫెలో. అలాగే కొలిమి తిత్తిలాగా బ్రతకడం అంటే వీడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, దానికి ఉన్నాయి, ఉపయోగం లేదు అన్నట్లుగా వృధాగా బ్రతుకుతున్నటువంటి వాడు అవుతాడు. అతను ఒక చనిపోయినటువంటి వాళ్ళలాగా, ఒక మూర్ఛ పొందిన వాళ్ళలాగా వృధా అయినటువంటి జీవితంతోనే గడుపుతుంటాడు. కర్మ వల్ల కలిగేటువంటి స్వర్గాది ఫలాలు ఏవైతే ఉన్నాయో
అవి జీవుడికి పరమ పురుషార్థాన్ని కలిగించేటువంటివి అని మాత్రం ఎప్పుడు భావించకూడదు. స్వర్గం మొదలైనటువంటి బ్రహ్మలోకం లేదా సుఖాలు పొందేటువంటి ఇతర లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా కర్మ వల్ల లభిస్తున్నాయి, ఇదే నాకు పరమ పురుషార్థం అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అవన్నీ పురుషార్థాలు కావు. అవన్నీ ఏంటి మరి? వేదం చెప్పింది కదండి. పురుషార్థం కాకపోతే వేదం ఎలా చెప్పింది అని అంటే, ఒక తండ్రి లడ్డు మొదలైనటువంటి పదార్థాలని ఇస్తూ ఓర్పు, మంచి ఓదార్పుగా లేకపోతే మంచి మాటలతోటి అతన్ని కుమారుడు ఆ పిల్లవాడిని చేదుగా ఉండేటువంటి మందు తినిపించినట్లుగా ఏదో అనేక రకాల తాయిలాలు ఇస్తూనో లేకపోతే మంచి మంచి మాటలు చెప్తూనో ఏదో ఒక రకంగా అతని చేత ఔషధం తినిపించి అతనికి రుచిని కలిగించి తద్వారా అతనికి హితం చేయాలనుకునేటువంటి ఒక తండ్రిలాగా వేదం కూడా మనకి కావాలి అనుకునేటువంటి రీతిలో ఉండే కోరికల్ని చూపిస్తూ ఎర్రగా మనని దాంట్లోకి దించి నెమ్మదిగా వాటన్నిటి నుంచి దూరం చేసి పరమాత్మని పొందింపజేసే ప్రయత్నం చేసి, ఇది వేదం చేసేది. అందుకని స్వర్గాది ఫలాలన్నీ కూడా నీకు లడ్డు లాంటివి. అందువల్ల అవి పురుషార్థాలు కావు. అలాగే వేదశాస్త్రాలన్నీ కూడా మోక్షరూపమైనటువంటి పరమ శ్రేయస్సుని గురించి చెప్పడంలో తన ఉద్దేశాన్ని జీవుల యొక్క కర్మల్లో రుచిని కలిగించడానికే ఇలాంటి ఫలాలన్నీ ఒక ఎరగా చూపించింది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో అవి ప్రధానమైనవి కావు. గుర్తుపెట్టుకోండి అంటున్నారు. మానవులు సహజంగానే తనకి అనర్థం కలిగించేటువంటి పశువులు మొదలైనటువంటి వాటి అందుండే ఆయుష్యం, ఇంద్రియం, ఇంద్రియాలు, బలం, వీర్యం మొదలైనటువంటి వాటి మీద లేదా పుత్రులు మొదలైనటువంటి వాటి మీద ఆసక్తులై ఉంటారు, పశువుల్లాగా అన్నారు. పశువులు కూడా ఇవన్నీ ఉంటాయి. బలం లేదా వాటికి, వీర్యం లేదా వాటికి, ఇంద్రియాలు లేవా వాటికి, ఆయుష్యం లేదా వాటికి, అన్నీ ఉన్నాయి. సంతానం కానీ సంతానం మీద ప్రీతి ఉంటుంది. ఒక పశువులాగా వీటికి ఉండేటువంటి ఇవన్నీ వాటితో సమానంగా జీవిస్తాడు. కానీ వీడికి ఉన్నది జ్ఞానం. ఈ జ్ఞానంతో వీటన్నిటిని బయటపడే ప్రయత్నం చేయాలి అని చెప్పుకుంటూ వస్తూ వాళ్ళు ఆసక్తులై ఉంటారు. అందువల్ల ఏం చేస్తారు? పరమ సుఖమైనటువంటి పరమాత్మని తెలుసుకోకుండా కామ మార్గంలో వాళ్ళు సంచరిస్తూ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వారై ఉంటారయ్యా. దానివల్ల తామస యోనుల్లో ప్రవేశించేటువంటి వాడు అవుతాడు. చివరికి వాడి జన్మ తామసపూర్ణమైనటువంటి జన్మల్లోకి చేరిపోతాడు. వేదవాక్యాన్ని నమ్మినటువంటి వాడు నమ్మినటువంటి జీవుడు ఎవరైతే ఉంటారో అతను ఆ వేదశాస్త్రాలు మళ్ళా కామ విషయాలయందే ప్రవృత్తునిగా చేస్తున్నాయి అని భావిస్తే వాడు అజ్ఞాని. వేదాన్ని నమ్ముతాడు. నమ్ముతూ వాడు ఏం చెప్తాడు? అదిగో ఈ ప్రవృత్తి మార్గానికి సంబంధించినటువంటి వేదవాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తూ వేదమే చెప్పింది కదండి, మీరేమిటి ఇవన్నీ చేయొద్దంటారు అంటాడు. వేదం ఎందుకు చెప్పింది అనేటువంటి దాని గురించి ఆలోచించకుండా వేదమే చెప్పింది కదా అనేటువంటి భావంతో దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తాడు, ప్రవృత్తుడవుతూ ఉంటాడు. దుర్బలులైనటువంటి వాళ్ళు, దుర్బలులు అంటే ఎవరు? కర్మవాదులు, కర్మనే నమ్మి బతికేటువంటి వాళ్ళు. కొందరు వ్యక్తులు వేదంలో ఉండేటువంటి అభిప్రాయాలని తెలుసుకోలేక ఇతరమైనటువంటి అనేక రకాల ఫలితాలను ఇచ్చేటువంటి రమణీయమైనటువంటి శృతి వాక్యాలు ఏవైతే ఉంటాయో, వేదవాక్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటివి అని నమ్ముతారు. కానీ యథార్థంగా వేదజ్ఞులైనటువంటి వారు, తత్వం తెలిసినటువంటి వేదజ్ఞులు ఎప్పుడూ కూడాను ఆ విధంగా చెప్పరు అని అంటున్నారు. కానీ కుబుద్ధులైనటువంటి వాళ్ళు మాత్రమే, ఆ కుబుద్ధులైనటువంటి కర్మవాదులు మాత్రమే, వాళ్ళకి ప్రాముఖులు గనక కోరికల మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, దీనులు, లుబ్ధులు,
అయి ఉండడం వల్ల వాళ్ళు ఇలాంటి పరమాత్మ కన్నా వేరుగా ఉండేటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవే పరమ ఫలం అనే భావన పొంది అవే లోకంలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడాను ఏమి లేదండి, యజ్ఞం చేస్తే చాలు. ఇవన్నీ యజ్ఞం చేయమని చెప్తున్నాయి కర్మలను. ఆ యజ్ఞం చేయి, యజ్ఞం చేస్తే చాలు, పొందిస్తావు. నువ్వు కోరుకో, అవే ఇష్టములు అంటాం మనం. ఇష్టి కార్యాలు అంటాం కదా యజ్ఞాలు. అవన్నీ కూడా కనుక వాటి మీదనే ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అవుతారు. దానివల్ల వాళ్ళు ఏమవుతారు, వివేకాన్ని కోల్పోతారు, పరమాత్మను ఆశ్రయించరు. ఇలాంటి అల్పమైనటువంటి ఫలం కోసం అల్పమైనటువంటి ఈ కార్యక్రమాలే చేసుకుంటూ వెళతారు. చిట్ట చివరికి వాళ్ళు ఏం పొందుతారు, ఆ యజ్ఞం నుంచి వచ్చేటువంటి ధూమం ఏదైతే ఉంటుందో ఆ ధూమం ద్వారా వాళ్ళందరూ కూడా ఆయా లోకాలని చేరుతారు. దాన్ని ధూమ మార్గం అంటారు. ధూమ మార్గం. ఆ ధూమం ద్వారా ఆ మార్గాల్ని పొందుతారు. అంటే వాళ్ళు ఏ ఫలాన్ని కోరారో ఆ లోకం, స్వర్గమో లేకపోతే ఇంకోటో ఏదో పొందుతారు. ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, కళ్ళు కనిపించవు అతనికి. ఆ గుడ్డివాడైనటువంటి వ్యక్తికి సమీపంలో ఉన్నటువంటి వస్తువు కూడా కనిపించదు, తెలుసుకోలేడు. ఇది వస్తువు, ఏ వస్తువు అని గుర్తించలేడు. అట్లాగే అంధకారం చేత, ఇదిగో ఈ ఉన్నటువంటి మోహాంధకారం చేత, ఈ వేదవాక్యాలు ఇలా చెప్పాయి కనుక పశుహింస చేయి, దానివల్ల నీకేదో యజ్ఞం చేయి అని చెప్తోంది కనుక ఈ పశుహింస మొదలైనటువంటి సాధనాలనే శస్త్రాలుగా కలిగినటువంటి వాళ్ళై ప్రాణతర్పణ ప్రాణులై ప్రాణాలని కూడా సమర్పించడానికి సిద్ధపడిపోయేటువంటి కర్మవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కనిపించేటువంటి జగత్ ఏదైతుందో జగత్తుకి కారణభూతుడై హృదయాల్లో అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మని మాత్రం తెలుసుకోలేకపోతారు. ఇలాంటి కర్మల్లోనే చిక్కుకుపోతారు. అంటే చూడండి, తామసికమైనటువంటి బలులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళకే వాళ్ళు పొడుచుకోవడం, ఇలాంటి క్రియలన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు కారణం ఏమిటి అంటే నా సంబంధమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల. మాంస భక్షణం కోసం అని హింసా ప్రవృత్తి కలిగితే యజ్ఞాల్లో హింస చేయాలన్నాడు. ఇప్పుడు చూడండి, లోకంలో అందరూ చంపేస్తారు జీవుల్ని. అలా జీవుల్ని చంపి తినడం అనేటువంటిది దోషం, పాపం. అలా ఎవరైతే జంతువుల్ని చంపి తిన్నాడో వాడిని మళ్ళీ ఆ జంతువులు అక్కడ తింటాయని దానికి సంబంధించిన నరకం కూడా చెప్పారు. అయితే ఆ తినేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాణ్ణి ఆ కర్మ నుంచి తప్పించడం కోసం ఎప్పుడు అనేకం చంపేటువంటి వాడు, ఇదిగో నాయనా నువ్వు యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో ఇట్లా చంపి అది ఒక్కటి మాత్రమే నువ్వు తీసుకోవాలి అని ఒక విధి కనుక పెడితే అతను విచ్చలవిడిగా చంపేటువంటి ఆ జంతువుల నుంచి మానేసి ఇదిగో యజ్ఞంలో చంపి నాకు అది ఇష్టం ఉంది, ఇట్లా చేసి తీసుకుందాం అనుకునేటువంటి స్థితిలో అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రవాహం తగ్గుతుంది. తగ్గినటువంటి వ్యక్తి ఇందులోకి వస్తాడు. ఇందులోకి వచ్చి ఆ యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు. పొందితే ఓహో ఇట్లా చెప్పింది కనుక వేదం ఈ విధమైనటువంటి వేద పరిశీలన చేస్తాడు. వేదంలో ఇదే కాదు ఆత్మతత్వం కూడా ఒకటి ఉన్నదని తెలుసుకుంటాడు. ఓహో దాంట్లో చెప్పబడేటువంటి ఈ ఉన్నటువంటివన్నీ కూడాను అనిత్యములు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని ఈ నిత్యమైనటువంటి వస్తువు ఇది అని తెలుసుకొని అప్పుడు నెమ్మదిగా దాంట్లోకి ప్రవేశిస్తాడు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడు నువ్వు లడ్డు తింటాం మానేస్తావు, ఒక చిన్న మాట, ఎప్పుడు నువ్వు లడ్డు తింటాం మానేస్తావు, నువ్వు బాగా లడ్డు తిన్నప్పుడు మానేస్తావు. బాగా లడ్డు తినడం అలవాటు ఉన్నప్పుడే నువ్వు మానేస్తావు. అంటే అర్థం ఏంటి, నువ్వు ఎంత ఎక్కువగా లడ్డు తింటావు అనేటువంటిది చేస్తావో దానివల్ల నీకు షుగర్ వస్తుంది, అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యాన్ని నేను ఎలా తిప్పేస్తుంది, నీకు దాని మీద విరక్తి పుట్టిస్తుంది. చక్కగా లడ్డు తింటాం మానేసి మనం ఇప్పుడు చూడండి, భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదం మాత్రమే తినాలి అని ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి. సపోజ్
మనకి ఎంత ఇష్టమైన వస్తువు కనిపించినా కూడా నివేదన కాకపోతే ఒకటి పెట్టారు మనకి అని ఏం చేద్దాం, తప్పదు కదా అనుకుంటూ మానేస్తాం, కొంత అలవాటు పడిపోతాం చివరి. అట్లాగా వేదం ఏం చేసిందంటే, నువ్వు బాగా దాంట్లోనే రతుడవై తిరుగుతున్నప్పుడు అనేకమైనటువంటి జంతువులు నశించిపోయేటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు నీకేం చెప్పింది, నువ్వు దాని నుంచి తప్పించుకోలేకపోతే అహింస అనేటువంటిది ఒకటి పెట్టింది. అహింస, హింస చేయకూడదు అబ్బాయి, చాలా తప్పు అన్నది. ఆ అహింస చేసేటువంటి వాడు ఏం ఫలితం పొందుతాడో కూడా చెప్పింది ధర్మశాస్త్రం. మాంసాహారం తీసుకునేటువంటి వ్యక్తి మాంసాహారాన్ని కనుక మానివేస్తే 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందట వాడికి. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ధర్మశాస్త్రం చెప్పింది ఈ మాట. ధర్మశాస్త్రం చెప్పింది ఇది. మాంసాహారం తినేవాడు మాంసాహారాన్ని మానివేస్తే 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వస్తుంది. ఎందుకంటే అంత 100 అశ్వమేధ యాగాలు చేసినవాడు ఇంద్రుడు అవుతాడు. అంటే అంతటి ఫలం అన్నమాట అహింస వల్ల. అంతటి ఫలాన్ని ఎందుకు ఇచ్చింది అంటే, నీలో ఉండేటువంటి జాడ్యం చేత నువ్వు అది పోగొట్టుకోలేక అనేక రకాలైనటువంటి జంతువుల్ని హింసిస్తున్నావు గనక నీకేదో ఒకటి ఒక ఫలితాన్ని చూపిస్తూ, ఆశ చూపిస్తూ నేను పక్క తప్పించాలి, హింస నుంచి తప్పించాలి. అది కారణం. అలాగే ఇక్కడ కూడా ఈ మాంసభక్షణ హింస ద్వారా ప్రవృత్తి ఎవరైతే యజ్ఞం చేయాలని అనుకుంటూ హింసిస్తారో, మాంసభక్షణ చేస్తూ జంతువుల్ని హింసిస్తారో అలాంటి వాళ్ళు యజ్ఞ కార్యంలో, ఆ యజ్ఞంలో ఉపయోగించినటువంటి దాన్ని మాత్రమే నువ్వు తీసుకో. అలాంటివి తీసుకోవాలనిపించినప్పుడు అంతే తప్పించి ఇతరత్ర మాత్రం తినకు. తింటే నీకే పాపం వస్తుంది. ఎవడికి చెప్పినటువంటి వేదానికి దోషం లేదు, పాపం రాదు, చెప్పుకునే మనకి రాదు, ఎవరికి వస్తుంది? అది తిన్నవాడికి వస్తుంది. ఆ తిన్నవాడు కూడా లోకంలో అందరితో సమానమైనటువంటి వ్యక్తిగా చూసేటువంటి వేదం అతనికి ఒక హితాన్ని చెప్తోంది, ఒక మంచిని చెప్తోంది. ఎవరే బాబు, ఇలా చేస్తే నువ్వు పోతావు, ఈ విధమైనటువంటి దుఃఖాన్ని పొందుతావు, అలా దుఃఖం పొందకుండా ఉండడానికి ఇదిగో ఇలా చేయి, హితాన్ని చెప్తోంది వేదవాక్యం. ఇప్పుడు అందుకనే వేదవాక్యం అంటే ఏంటో తెలుసునా? 1000 మంది తల్లుల పెట్టుట. 1000 మంది తల్లుల పెట్టు. తల్లి ఎప్పుడూ హితాన్ని చెప్తుంది, తండ్రి ఎప్పుడూ హితాన్ని చెప్తాడు. ఒకరు కాదు, 1000 మంది తల్లిదండ్రులు పెట్టుట వేదవాక్యం. ఏమండి, తల్లిదండ్రులకి స్వార్థం ఏముంటుంది? నిన్ను బాగు చేయాలనుకొని నువ్వు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో చెప్తారు, కానీ నీ మూర్ఖత వల్ల, నీ అజ్ఞానం చేత పెద్దల యొక్క మాటల్ని తిరస్కరించి నువ్వు బతుకుతావు తప్ప, ఇంకా పైగా ఆ తల్లిదండ్రుల్ని అనుమానిస్తూ బ్రతుకుతావు నీ కర్మ వల్ల. తప్పించి వాళ్ళు ఎప్పుడు నీకు అపకారం చేసేటువంటి వాళ్ళు కానే కాదు. యథార్థంగా లోకంలో తల్లిదండ్రులు ఎప్పుడూ హితకారులే. అలాంటి ఒక్క తల్లి తండ్రి మనకి హితకారులు అనుకుంటుంటే 1000 మంది తల్లిదండ్రులు పెట్టుట ఒక వేద వాక్యం. అదిగో ఇది ప్రధానం అని చెప్తున్నారు. అందువల్ల ఇది పరిసంఖ్యా విధే, కానీ సంధ్యావందనం మొదలైనటువంటి వాటిలాగా విధి కాదు. ఇది విధి కాదు, ఇది తప్పనిసరిగా నువ్వు చేయాలి. విధి అంటే ఏంటి? తప్పనిసరిగా చేయాలి. విధివాక్యం అంటే ఏంటి? నువ్వు సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి, ఈ కర్మ నువ్వు తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పేటువంటిది లాంటిది కాదు. యజ్ఞంలో ఇది తిను అని చెప్పడం పరిసంఖ్యా విధి. ఇది పరిసంఖ్యా విధి అంటే ఏంటి? నిన్ను తప్పించడం కోసం చెప్పే ఒక, ఇలా కాకుండా ఇలా తిను అంటం చేత అనేకమైనటువంటివి దోషాలు నీకు తప్పించుకుంటావు కనుక అది దానికోసం చెప్పబడేటువంటిది. ఇక్కడి నుంచి నెమ్మదిగా దాటి నువ్వు ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళగలుగుతావు కనుక ఉపాయంగా చెప్పగలవు. దీన్ని పరిసంఖ్యా విధి అంటారు. అలాగే హింసాపరాయణులైనటువంటి కర్మవాదులు ఎవరైతే ఉన్నారో
నా పరోక్ష అభిప్రాయాన్ని తెలుసుకోలేక కృష్ణుడు అంటున్నాడు అన్నమాట. నా పరోక్ష అభిప్రాయాన్ని తెలుసుకోలేక స్వర్గాది సుఖాల్ని పొందాలి అనేటువంటి కోరికతోటి వేదమే చెప్తుంది కదా, జ్యోతిష్ఠోమేన స్వర్గకామోయ చేత అని చెప్పింది వేదం. నీకు స్వర్గం కనుక కావాలి అనుకున్నట్లయితే జ్యోతిష్ఠోమం అనేటువంటి యాగం చేయి అని చెప్పింది కనుక వేదమే ప్రోత్సహిస్తోంది నన్ను స్వర్గం వెళ్ళడానికి. అలాంటప్పుడు నేనెందుకు వెళ్ళకూడదు అనుకుంటాడు మూర్ఖుడు. అలాగా చేసి అతను నా పరోక్ష అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కోరిక కూడా లేకుండా అతను ఇలాగా స్వర్గాది సుఖాలని పొందడం కోసం యజ్ఞం చేసి యజ్ఞంలో వధించి పశుమాంసాలని దేవతలకి పితృదేవతలకు కూడా ఆరగింపు చేస్తారు. అలాంటి మందబుద్ధులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నశించిపోయేటువంటి శ్రవణానికి అంటే వినడానికి మాత్రమే ఆనందంగా ఉండేటువంటి పరలోకాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఇహలోకంలో ఈ లోకంలో ఉండేటువంటి రాజ్యాదులు మొదలైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో వాటినే సుఖమిచ్చేవిగా భావించి బతుకుతారు వాళ్ళు. వ్యాపారిలాగా. ఒక వ్యాపారిలాగా అంటే ఏంటి? దాటశక్యం కానటువంటి సముద్రాదుల్ని కూడా దాటడానికి ప్రయత్నం చేస్తాడు ఎక్కువగా డబ్బు వస్తుంది అంటే. ఇంకో దేశంలో ఎక్కువ డబ్బు వస్తుంది అంటే వ్యాపారం చేయడానికి తాను ఆశతోటి దాటశక్యం కానటువంటి సముద్రాన్ని కూడా నౌకలో దాటడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా కష్టం సంపాదించి ఉన్నటువంటి దానికోసం ఏం చేస్తాడు? తాను సంపాదించిన డబ్బునంతా ఖర్చు పెడతాడు. మూర్ఖత్వం కాదు. తీరా చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పొందుతాడా అంటే ఈ మధ్యలో సముద్రంలోనే డుబుక్కని మునిగిపోవచ్చు, చెప్పలేను, గ్యారంటీ. ఉన్నది పోగొట్టుకున్నాడు. వస్తుంది అనుకున్నది పోతుంది, అది కూడా పోతుంది. కొన్ని సంపాదించాడు ఎక్కువగా, అది మాత్రం ఉంటుందా? ఇంకో కోరిక వస్తుంది, ఇంకో ఆశతో దాన్ని కూడా తగలేస్తాడు. ఇదిగో ఇలాగే ఉంటుంది జీవుడి యొక్క లక్ష్యం అంతా. అలా వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల ఏం చేస్తున్నాడు ఇక్కడ? వ్యాపారిలాగా యజ్ఞాల్లో ఎక్కువగా ధనాన్ని వ్యక్తం చేసి 2 రకాలుగా కూడా నష్టపోతున్నాడు. మనం కూడా చేశాం కదా యజ్ఞం. మహాలక్ష్మి యాగం చేశాం, స్వర్గాదుల కోసం చేయలేదు, భగవత్ కైంకర్య రూపంగా చేశాను. భగవంతుడు ముందే చెప్పాడు, నిష్కామంగా చేయబడేటువంటి యజ్ఞమే నాకు తృప్తినిస్తుంది. నిష్కామంగా చేసాం, దానివల్ల ఏ ఫలము మనకు అవసరం లేదు. భగవంతుని యొక్క ఆరాధన. యజ్ఞం అంటే ఏమిటి? యజ దేవ పూజాయామని, దేవతల యొక్క ఆరాధనమే యజ్ఞం అంటే. కనుక ప్రధానమైనటువంటి దేవత లక్ష్మీనారాయణులుగా పెట్టుకొని మనం ఆరాధన చేసాం వాడికి యజ్ఞ రూపాన్ని. కాబట్టి దానివల్ల ఫలాన్ని నేను కోరలేదు కనుక దోషం కాదు అంటే సందేహం కలగచ్చు అని ముందుగానే చెప్తున్నాను. ఏ యజ్ఞాల దోషం? స్వర్గాది ఫలాల కోసం చేసేటువంటి యజ్ఞాలు దోషం అన్నమాట. అలాగే రజోగుణం, తమోగుణం, సత్వగుణం మొదలైనటువంటివి ఏవైతే ఉంటారో ఆ నిష్ఠులైనటువంటి వాళ్ళు రజస్సు, సత్వ, తమో గుణాలు కలిగినటువంటి దేవతల్నే ఆరాధిస్తారు. అందుకనే ఈ లోకంలో అందరూ అనేక రకాల దేవతలను ఆరాధించడానికి కారణం ఏంటంటే సత్వగుణం కలిగిన వారు సత్వదేవతల్ని, రజోగుణం కలిగిన వాళ్ళు రజోగుణ దేవతల్ని, తమోగుణం కలిగిన వాళ్ళు తామసికమైనటువంటి దేవతల్ని ఆరాధిస్తారు. కానీ గుణాతీతుడైనటువంటి వాడు, ఈ గుణాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి వ్యక్తి మాత్రమే నన్ను ఆరాధిస్తాడు. నన్ను ఆరాధించాడు అనంటే నా మీద భక్తి కలిగింది లేదా ప్రీతి కలిగింది అంటే చాలా విశేషం ఉన్నది అందులో. ఏమిటండి విశేషం? జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అని ప్రమాణం చెప్తుంది. ఏమిటా? జన్మాంతర సహస్రేషు, కొన్ని వేల జన్మలు తపస్సు చేత గడిస్తే, కొన్ని వేల జన్మలు
జ్ఞానదశ చేత గడిస్తే, కొన్ని వేల జన్మలు సమాధి స్థితి చేత గడిస్తే, నరాణం ఈ లోకంలో ఉండేటువంటి జీవులకి, క్షీణపాపానాం వాళ్ళందరూ కూడా పాపాలు పోయినటువంటి వారైపోతారు. అప్పుడు కలుగుతుందట కృష్ణే భక్తి ప్రజాయతే, నారాయణుడి యందు భక్తి అప్పుడు కలుగుతుంది. అంటే మన అంతా కూడాను నారాయణుణ్ణి ఆశ్రయించి, కృష్ణుణ్ణి ఆశ్రయించి, రాముణ్ణి ఆశ్రయించి, ఆయనే నాకు కావాలి లేదా ఆయన కోసం బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మంత్రం తీసుకొని ఆ విధమైనటువంటి నిష్టగల జీవనం గడుపుతున్నాము అని అంటే అర్థం ఏంటి? మనకి పాపాలని అని ఎప్పుడు పరిపూర్ణంగా కపటంతో కాకుండా, నాటకం కాకుండా, యథార్థంగా ఆయన మీద ప్రీతితో ఆయన్ని ఆశ్రయించు. అంటే ఆయన్ని ఆశ్రయించిన తర్వాత ఆయనే తప్ప నాకు ఇంకొకటి లేదు అని విశ్వసించి జీవించగలిగినప్పుడు, అదిగో అది చెప్తున్నారు. అందువల్ల వీళ్ళైతే వ్యాపారిలాగా ఉంటారు, వీళ్ళైతే ఇలాగ ఆలోచిస్తారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం కలిగినటువంటి వ్యక్తులు ఆయా గుణాలు కలిగినటువంటి దేవతల్ని ఆరాధిస్తారు. కానీ గుణాతీతుడైనటువంటి వ్యక్తి మాత్రమే నన్ను ఆరాధిస్తాడు. కానీ వాళ్ళు మాత్రం తెలుసుకోలేకపోయారు. ఏమిటి? అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడిని నేనే ఫలాన్ని ఇచ్చేది అనేటువంటి విషయం తెలియక ఆ పైన ఉన్నటువంటి శరీరాన్ని మాత్రమే చూస్తూ ఆ శరీరాన్ని ఆరాధించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు అజ్ఞానులు అవుతారు. మేము ఈ లోకంలో యజ్ఞాల చేత దేవతల్ని ఆరాధించి స్వర్గలోకాలని పొంది అక్కడ విహరిస్తామయా అని చెప్తారు. స్వర్గలోకాన్ని పొంది విహరిస్తాం. కానీ ఏమిటో మొన్నే భగవద్గీత చదివాను, దాంట్లో అన్నాడు నీ పుణ్యం ఉన్నంత కాలమే ఉంటాం, అక్కడి నుంచి మళ్ళీ తోసేస్తారన్నాడు. అందువల్ల స్వర్గ భోగాలన్నీ కూడా క్షయమైపోతే మళ్ళీ భూమి మీద వచ్చి పడిపోతా అంటారు. చేసే ముందు అలా అనుకుంటాడు, తెలుసుకున్న తర్వాత ఇలా అనుకుంటాడు. అందుకనే నేను మళ్ళీ అనుకుంటాడు కదాను, పర్వాలేదు అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ లోకంలోకి తోసేస్తే అనాకారిగా ఏం పుట్టను, నేను మంచి భవనాల్లో జన్మిస్తాను అనుకుంటాట. ఎందుకు? శాస్త్రం చెప్తుంది కదా. అలా పుష్పాల్లాగా మనోహరమైనటువంటి వేదవాక్యాలు చెప్తున్న ఈ విషయాన్ని అలా భావిస్తూ అతి లుబ్ధులైపోయి అభిమానులైనటువంటి మానవులు నా కథా ప్రసంగాల మీద మనస్సును ఉంచరు. వాళ్ళకి కోరికలే ప్రధానం. కోరికలు ప్రధానమైనటువంటి వాడిని కూర్చోబెట్టి భగవంతుడి గురించి వినరా బాబు అంటే వింటాడా? అబ్బే, బలవంతంగా చేతులు కాళ్ళు కట్టిపాడేసి వాడిని కూర్చోబెట్టేసి ఏదో మైక్ తెచ్చేసి వాడి చెవులో గట్టిగా కట్టిపాడేసి చెప్పేస్తే వింటాడా? అవసరమైతే వచ్చే జన్మలో అయినా పోతానని ప్రాణం వదిలేసిపోతాడు తప్ప భగవంతుడి గురించి మాత్రం తెలుసుకోడు. అదనమాట. అలాంటి వాడు అలా ఉంటాడు. వేదంలో 3 కాండలు ఉన్నాయ్యా చెప్తున్నారు. 1 కర్మకాండ, 2 ఉపాసనాకాండ, 3 జ్ఞానకాండ. ఈ 3 ద్వారా బ్రహ్మమే ఆత్మ అనేటువంటి విషయం ప్రతిపాదితమవుతుంది లోకంలో. ఈ 3 కాండల ద్వారా తెలియచేయబడేటువంటిది జ్ఞానం ఏమిటంటే పరమాత్మే, సర్వే సర్వత్రా ఉన్నది పరమాత్మే అని చెప్తారు. సర్వ మంత్రాలు, మంత్రద్రష్టలైనటువంటి ఋషులు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు, అలాగే పరోక్షంగా కూడా తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నటువంటి దాన్ని ప్రత్యక్షంగా బోధించారు, పరోక్షంగా శబ్దం ద్వారా అంటే శాస్త్రాల ద్వారా బోధించారు. నాకు కూడా వాళ్ళు ఎలాగైతే పరోక్షంగా గ్రంథాల ద్వారా చెప్పి అందరినీ బాగు చేయాలని ప్రయత్నం చేశారో, నాకు కూడా అలాగే గుప్తంగా రహస్యంగా లోకంలో ఉండేటువంటి జీవకోటిని బాగు చేయాలని ఉంటుందన్నాడు. అలా చెప్పడం కూడా నాకు ఇష్టం అన్నాడు. అందువల్ల అంతఃకరణ శుద్ధులైనటువంటి వ్యక్తులు మాత్రమే
ఇదిగో ఈ అద్భుతమైనటువంటి విద్యకి యోగ్యులైనటువంటి వాళ్ళు. వాళ్ళే వాదాన్ని బాగా తెలుసుకోగలుగుతారు. వేదంలో ఇలా చెప్పింది కదా, ఇదే కదా అని వాదించేటువంటి ప్రయత్నం చేయక పరోక్షవాదాన్ని కూడా నమ్ముతారు. ఓ భగవంతుడు ఇందుకు వస్తుంది కదా. అందుకే కర్మకాండ తర్వాత ఏం చెప్పారు? జ్ఞానకాండ చెప్పారు. కర్మ ఉపాసన రెండు ఒక దాంట్లోకి వస్తాయి అనుకోండి, తర్వాత వచ్చేటువంటిది జ్ఞానకాండ. అంటే నిన్ను ఇందులోకి తీసుకొచ్చి నెమ్మదిగా దీని నుంచి అలా 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 దాని మీద విశ్వాసాన్ని కలిగించి నెమ్మదిగా ఇంకొక కాండ ఏమిటి అని ఒకసారి పరిశీలన చేసే బుద్ధిని కలిగించి ఆ జ్ఞానకాండలోకి వచ్చి ఇదిగో ఇప్పుడు దాకా చెప్పిందంతా ఉత్తి చెత్త అని అసలైనటువంటి తత్వం పరమాత్మ అని జ్ఞానకాండలో చూపించడం కోసమే ముందు కర్మకాండను పెట్టి తర్వాత జ్ఞానకాండ పెట్టి వీటికి విరుద్ధంగా తిరిగేటువంటి నిన్ను ఏదో ఒక కోరికల్ని తాయిలంగా చూపించి ఆ కోరికల కోసం వశమైనటువంటి నువ్వు కష్టాల్లో ఉన్నావు కనుక ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అని ఏ కర్మ చేయడానికైనా సిద్ధపడి వచ్చినటువంటి నువ్వు ఆ కర్మ చేసి ఆ ఫలితాన్ని పొందిన తర్వాత అదిగో ఇది ఇంత అద్భుతంగా పనిచేస్తుందా వేదం అనేటువంటిది, ఇలా యజ్ఞం చేసిన ఆ ఫలితాన్ని ఇచ్చిందా అని ఇంకా విశ్వాసం దృఢతరమైపోయి దాని వల్ల ఇది చిన్న కోరికలే నా తీర్చేది, ఇంకా అంతకన్నా గొప్పవి తీరుస్తుందా అనేటువంటి ఆలోచన ప్రారంభమై దాంట్లో వెతుకుతూ 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 చివరికి నిత్యంగా సుఖం కావాలనుకునేటువంటి నువ్వు నిత్య సుఖాన్ని ఇచ్చేటువంటి విద్యను కూడా ఇది చెప్తుందా అనే ఆలోచన చేస్తూ జ్ఞానకాండకు వెళ్ళి అక్కడ నువ్వు బాగుపడతావు అని. ఇది విషయం అన్నమాట. కనుక వాళ్ళు ఈ విషయాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరైతే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారో వాళ్ళు ఇదంతా పరోక్షవాదం సుమి, ఏదో స్వర్గ ఫలాల కోసం ఇది చెప్పట్లేదు వేదం ఇది అని వాళ్ళు తెలుసుకుంటారు. అసలు రహస్యం తెలుసుకొని ఇదంతా భగవంతుడు చెప్పాడు కదండి ఇవన్నీ అని వాదించేటువంటి వాళ్ళకి బుద్ధి లేని వాడ ఇదిగో ఇలాగా అని చెప్తారు. అట్లా అన్నమాట. అందుకని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అవుతారు. శబ్ద బ్రహ్మమే వేదం. శబ్ద బ్రహ్మం అంటే ఎవరు? వేదమే. వేదమే శబ్ద బ్రహ్మం కూడా. కనుక అది స్వరూపంగా కానీ అర్థంగా కానీ తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే శబ్ద బ్రహ్మం వేదం అంటే మామూలు విషయం కాదు. దాన్ని తెలుసుకోవడం ఎట్లా వీలవుతుంది? దాన్ని శబ్దంతోనూ నువ్వు తెలుసుకోలేవు, అర్థం తెలుసుకున్నా దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. అది తెలియరాంది. అందువల్ల ప్రాణమయమై ఇంద్రియమయమై మనోమయమైనటువంటిదై ఉంటుంది. ఆ తర్వాత అసారం గంభీరమైనటువంటి సముద్రంలాగా దాంట్లోకి దిగడం చాలా కష్టం. అలాంటిది వేదం అంటే. అలాంటి వేదంలో సర్వవ్యాపకుడినైనటువంటి అనంత శక్తిమంతుడినైనటువంటి అపరిచ్ఛిన్నుడైనటువంటి అంతర్యామినైనటువంటి నా చేతనే ఈ ఉపబ్రహ్మితమైనటువంటి ఈ శబ్ద బ్రహ్మం ఏదైతే ఉందో అది తామర తూడులో ఉండేటువంటి దారం ఉంటుంది చూడండి, ఆ దారంలాగా ప్రాణుల్లో కూడా ఉన్నది. ఎలా ఉన్నది? నాద రూపంలో ఉన్నది. ఈ శబ్ద బ్రహ్మం వేదం. ఆ శబ్ద బ్రహ్మం మనలో కూడా ఉన్నది. ఎలా ఉన్నది అంటే తామర తూడులో ఉండేటువంటి దారంలాగా మనలో నాద రూపంలో ఉన్నది, శబ్ద రూపంలో ఉన్నది. మన దగ్గర నుంచి వచ్చే వాక్ ఎక్కడి నుంచి వస్తుంది? నాద రూపంలో ఉన్నది. సాలెపురుగు కనుక హృదయంలో నుంచి ఆ హృదయం ముఖం మొదలైనటువంటి వాటి నుంచి దారాలని తీసినట్లుగా చందోమయుడు అమృతమయుడు నాదరూపుడైనటువంటి వీటన్నిటినీ కూడా ఉపాదానంగా కూడినటువంటి హిరణ్యగర్భుడు అని చెప్పబడేటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా స్పర్శ మొదలైనటువంటి వర్ణాలు కలిగినటువంటి, వర్ణం అంటే మన వర్ణాలు కాదు, వర్ణం అంటే అక్షరం అన్నమాట. అక్షర రూపమైనటువంటి అనేక రకాలైనటువంటి వాటిని మనస్సుతోటి హృదయాకాశంలో నుంచి తీస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా తీస్తున్నాం చూడండి. ఏం తీస్తున్నాం? మనం అక్షరాన్ని తీస్తున్నాం. ఎట్లా తీస్తున్నాం? ఒక శబ్దాన్ని మనం ఉచ్చరించేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? గోవింద ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శబ్దాన్ని అలా తీసుకున్నాడు వాడు.
అది మన సాలెపురుగు కనుక హృదయంలో నుంచి అలాగే ముఖం నుంచి దారాలు తీసినట్లుగా మనకు కూడా ఉండే తామర తూడులో ఉండేటువంటి నాదంలాగా మన దారంలాగా నాదం ఏదైతే ఉంటుందో మనలో దాన్ని మనం వెలికి తీస్తున్నాం బయట శబ్ద రూపంలో, అక్షర రూపంలో. విచిత్రమైనటువంటి వైదిక లౌకిక భాషల చేత విస్తృతమైనటువంటిదై ఉత్తరోత్తరం తర్వాత 4 అక్షరాల చేత వృద్ధి పొందుతూ ఉండేటువంటిది ఛందస్సు అని చెప్పబడుతుంది. ఈ అక్షరాలే, ఈ వచ్చేటువంటి అక్షరాలే ఆ అక్షరాల వరుసలో ఉత్తరోత్తరం వృద్ధి పొందుతూ 4 అక్షరాలుగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది ఛందస్సు అని చెప్పబడుతుంది. ఆ శబ్దమే ఇలా రూపాన్ని మాట. శబ్దం వల్ల మళ్ళీ అర్థాల వల్ల సమాప్తి చెందుతుంది. ఎప్పుడు శబ్దం నీకు అలా వచ్చేటువంటి శబ్దం ఎప్పుడు పూర్తి అవుతోంది, సమాప్తి ఎప్పుడవుతోంది అంటే అర్థం పూర్తిగా వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక శ్లోకం చదివాము లేదా ఒక శబ్దం చెప్పాము, ఒరే ఇదిగో ఇది చూడు నాన్న అన్నాం, ఇది చూడు అన్నాం మనం. ఇది చూడు అనేటువంటి ఆ శబ్దానికి ఒక అర్థం వచ్చింది కనుక ఆ శబ్దం అక్కడితో అట్లా అర్థం వచ్చినప్పుడు ఆ శబ్దం అనేటువంటిది అవుతుంది కదా. శబ్దాల వల్ల అర్థాల వలన సమాప్తి చెందుతుంది. అలాగే అనేక మార్గాలు కలిగినటువంటి వైఖరి కూడా ప్రధానమైనటువంటి అపారమైనటువంటి శృతిని అనేక రకాలైనటువంటి విధానాల్లో పరమాత్మ సృజిస్తున్నాడు, దాన్ని ఉపసంహరిస్తాడు. శబ్దాన్ని మనం సృజిస్తుంటాం అని ఉపసంహరిస్తాం. అలాగే సాలెపురుగు తనలో నుంచి దారాన్ని సృజిస్తుంది అని దాన్ని ఉదాహరణగా చూపించారు. అలాగే 4 అక్షరాలుగా కలిగినటువంటి ఛందస్సు అన్నాం కదా. ఆ ఛందస్సులు ఏమేమి ఉన్నాయి, ఆ ఛందస్సులకి పేర్లు అంటే గాయత్రి. మనం చెప్పుకుంటాం గాయత్రి మంత్రం, అది ఛందస్సు. అది గాయత్రి మంత్రం అంటాం కదా. గాయత్రి మంత్రం అంటే గాయత్రి అనేటువంటి ఒక రూపం ఉన్నది కాదు అక్కడ అర్థం. గాయత్రి అనేటువంటిది ఒక ఛందస్సు. ఆ గాయత్రి అనేటువంటి ఛందస్సు, ఉష్ణిక్ అనేటువంటి ఛందస్సు, అనుష్ఠుప్ అనేటువంటి ఛందస్సు, బృహతి అనేటువంటి ఛందస్సు, పంక్తి అనేటువంటి ఛందస్సు, త్రిష్టుప్, జగతి, అతి ఛందము, అత్యష్టి, అతి జగతి, అతి విరాట్, ఇవన్నీ ఛందస్సులే. ఛందస్సుల యొక్క పేర్లు అన్నమాట. ఈ ఛందస్సులన్నీ వేదంలోవే. అయితే కర్మకాండ ఇప్పుడు 3 కాండాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ 3 కాండల్లో కర్మకాండంలో విధివాక్యాల చేత ఏదైతే విహితమై ఉన్నదో, కర్మకాండలో విధివాక్యాలు నిషేధవాక్యాలను ఉంటాయి. అందులో విధివాక్యాల చేత ఏదైతే విహితమై ఉన్నదో, ఏదైతే విధించబడి ఉన్నదో, అలాగే ఉపాసనా కాండలో మంత్రవాక్యాల చేత ఏదైతే ప్రకాశితమై ఉన్నదో, అలాగే జ్ఞానకాండలో ఏదైతే నిషేధార్థకమైనటువంటి వస్తువు చెప్పబడిందో అనేటువంటి ఈ విధమైనటువంటి వేదవాక్యాలు అన్నీ కూడాను దాంట్లో చెప్పబడేటువంటి అర్థాలు ఈ వేదవాక్యాలు. దాంట్లో ఏది విధి వాక్యాలు ఉన్నాయి, ఏది మంత్ర వాక్యాలు ఉన్నాయి, ఏది నిషేధ వాక్యాలు ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా నాకే తెలుసు, నాకే తెలుసు, నాకు తప్ప ఎవ్వరికి కూడా తెలియదు అంటున్నాడు. ఆ ఏ వస్తువు సంబంధంగా అది ఏది నిషేధమో ఏది ఇదో అన్నీ కూడా నాకు తెలుసు. వేదాలన్నీ కూడా కర్మకాండలో నన్నే విధిస్తున్నాయి. వేదాలు కర్మకాండలో కూడా నన్నే విధిస్తున్నాయి. ఉపాసనాకాండలో కూడా ఉపాస్య దేవతా రూపంలో నన్నే వర్ణిస్తున్నాయి. జ్ఞానకాండలో ఆకాశాది రూపంతోనూ నాయందే అన్యమైనటువంటి ఇతరమైనటువంటి వస్తువుల్ని ఆరోపించి వాటిని నిషేధిస్తున్నాయి. సర్వశ్రుతులు సర్వ వేదాలు కూడా నన్నాశ్రయించి నాలోనే భేదాన్ని ఆరోపిస్తున్నాయి. మాయామాతృణ్ణి నేను అని చెప్పి
నన్ను అనువదిస్తున్నాయి ఆ వేదాలన్నీ కూడా. చివరికి అన్నిటినీ కూడాను నిషేధించి నాయందే శాంతిని పొందుతున్నాయి అవన్నీ, ఆ వేదవాక్యాలన్నీ. కనుక మొత్తం మీద వేద స్వరూపుడను నేనే, దానికి అధిష్టాన రూపంతో నేనే మిగులుతున్నాను. ఆ వేదవాక్యాలన్నిటి చేత చెప్పబడేటువంటి వాడిని నేనే. అందువల్ల కర్మకాండతో చెప్పబడేది పరమాత్మే. అందుకే ఏం చెప్పారు పెద్దలు, వై కర్మకాండ బ్రహ్మకాండ, ఈ రెండింటినీ ఎలా నువ్వు భావించాలి. బ్రహ్మకాండం అంతా కూడాను పరమాత్మ యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, గుణాలని అన్ని చెప్తారు. అలా చెప్పబడేటువంటి దాంట్లో పరమాత్మని నువ్వు తెలుసుకోవాలంటే భగవత్ స్వరూపాన్ని నువ్వు దాని ద్వారా తెలుసుకోవాలి. కర్మకాండ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ కర్మలు భగవంతునికి ఆరాధనా రూపంగా తెలుసుకోవాలి. ఆయన్నేమో భగవత్ స్వరూపంగా జ్ఞానకాండ ద్వారా, ఈ కర్మల ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ కర్మలన్నీ భగవంతుని యొక్క ఆరాధనా రూపాలే అని తెలుసుకోవాలి. అంటే అర్థం ఏంటి, నువ్వు చేసేటువంటి ప్రతి కర్మ కూడా పరమాత్మకి సమర్పణ బుద్ధితోనే చేయాలి, భగవద్ ఆరాధనా బుద్ధితోనే చేయాలి, తప్పించి ఇంకో 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 అనవసరమైనటువంటి ఫలాల కోసం కాకూడదు. అందువల్ల కర్మలన్నీ నన్నే తెలియచేస్తున్నాయి అంటే అర్థం ఏంటి, నన్ను ఆరాధించేటువంటి క్రమం, పూజా విధానం తెలియజేయబడుతోంది అన్నమాట. నన్ను పూజించేటువంటి క్రమం తెలియజేయబడుతోంది కర్మకాండ. బ్రహ్మకాండేమో నా యొక్క స్వరూపం తెలియదు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఇంకోటి పని చేయదు కదా. భగవంతుడు లేడు, నాకైతే పూజించే క్రమం తెలుసు. భగవంతుడు లేడు, ఉపయోగం లేదు. భగవంతుడు ఉన్నాడు, నాకు పూజించడం తెలియదు. అందువల్ల షోకేసులు ఎక్కుతాడు. ఇలా అందువల్ల ఈ రెండు తెలిసినప్పుడే నువ్వు చక్కగా పూజ చేస్తావు. కనుక ఈ కర్మకాండ అంటే ఇతరత్ర కాదు, నన్ను ఆరాధించే పద్ధతి తెలియజేసేదే. బ్రహ్మకాండ నా స్వరూపాన్ని తెలియజేస్తుంది. కనుక వేదాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వేదమంతా చెప్పేది నన్నే. ఎలాగా, నా స్వరూపాన్ని జ్ఞానకాండ చెప్తుంది, నన్ను ఆరాధించే విధానం అంతా కూడా కర్మకాండ చెప్తుంది అని ఇప్పటికి ముగించాడు. సాయంత్రానికి మళ్ళీ చూద్దాం. సర్వం శ్రీకృష్ణ. పట్టుగా ఉన్నారు బాబు, ఇంకా కాలేదు, ఇంకా కాలేదు, ఇంకా కాలేదు. 10 దాటిపోయింది, 10:30 కూడా అయిపోతుంది. ఏంటిది, ఎట్లా జరిగిపోతుంది, గుర్తు చేయాలా మనం టైం అనుకుంటూ పట్టుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే అని చెప్పాడు, అమ్మయ్యా పోయి అలాగే నిజంగా కాదు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ,
గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.